गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम श्री శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః। మనం లలితా సహస్రనామాన్ని ఒక చాప్టర్ వైజ్ చదువుకుంటూ వస్తున్నాము। దీంట్లో మీరు మొన్న కూడా లాస్ట్ సెషన్ లో కూడా చెప్పారు, సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి ఇక్కడి వరకు వచ్చాము। గుహ్య రూపిణి కంప్లీట్ చేసుకున్నాము। గుహాంబ గుహాంబ దగ్గర బ్రహ్మజ్ఞానము సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకున్నాము। 9 మంది దాదులని గుహాంబలు లేదా స్కందాంబలు అంటారు। వారి పేర్లు స్కంద, స్కందాపస్మార, శకున, రేవతి, పూతన, అందపూతన, శతపూతన, ముఖఖండిక, నైగమేయ। ఇది ఆ, ఈ అంటే ఇక్కడ 9 మంది దాదులు అని చెప్పారు। ఇది దీన్ని ఆ ఉందమ్మా, అది ఇంపార్టెంట్ కదా. మ్యూట్ అసలు ప్లీజ్, మ్యూట్ ప్లీజ్, ఇక్కడే మ్యూట్ కదా, ఇక్కడే ప్లీజ్, కదా. మ్యూట్ ప్లీజ్। 50 రూపాయలు వచ్చాయి అంతే. సత్యవతి సులోచన మ్యూట్ పెట్టాల. 50, 60. అందరూ అందరూ చాలా మంది అన్మ్యూట్ అవుతున్నారు, ఎందుకు అవుతున్నారు అర్థం కాదు। ఫ్లో మిస్ అయిపోతుంది అసలు। కొంచెం అవేర్నెస్ గా ఉండాలి, అవేర్నెస్ లేకుండా ఏది నేర్చుకోలేం మనం। నేను ఎంత కాన్సన్ట్రేటెడ్ గా ఇప్పుడు మీ లలితా సహస్రనామం వింటూ కూడా నేను ఐఎమ్ బ్రౌజింగ్ థింగ్స్। సత్యవతి గారు ఇంకా మ్యూట్ చేసుకోలేదు, మీరు చెప్తున్నా కొంచెం అవేర్ గా ఉండండి, ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎక్కడున్నాము। అసలు ఆవిడ ఇక్కడ గ్రూప్ లో ఉన్నారు, ఏదో అలా ఆన్ చేసేసి వదిలేసినట్టున్నారు, మ్యూట్ చేయడం కూడా తెలియదు। ఓకే, సరే, ఓకే, దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెన్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి। ఆ అసలు స్కందుడు లాస్ట్ టైం మనం అనుకున్నాము, గుహ్యాంబ అన్న దగ్గర స్కంద ప్రజాపతుల గురించి, స్కందుడి గురించి, సుబ్రహ్మణ్య స్వామిని గురించి అనుకున్నాము। 9 మంది యోగినులు, ఆ దేవతలు ఆయన్ని ఆయనకి స్తన్యం ఇచ్చి పెంచుతాయి అని చెప్పబడి ఉంది। దీన్ని మన సనాతన సాంప్రదాయంలో ఉన్న గురువులు పండితులు ఎలా అభివర్ణీకరించారు అంటే, ఏదైతే మన సప్తఋషి మండలం, ద గ్రేట్ బేర్ అని చెప్తామో, ఆకాశంలో అప్పుడప్పుడు చూడమని చెప్తూ ఉంటాను నేను మిమ్మల్ని, ధ్రువ నక్షత్రం అసలు ఎక్కడుంది, సప్తఋషులు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎటు వాళ్ళు, పొద్దున్న రాత్రి అయిపోగానే మీకు కొంచెం క్లియర్ స్కై ఉంటే కనపడుతుంది, అలా వాళ్ళు భూమి చుట్టూ తిరుగుతుంటారు। మనము భూమి చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, భూమి తిరుగుతోంది, వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు ఎక్కడికి కదలరు। ఆ షేప్, అది మనం చాలా సార్లు మనం స్వస్తిక్ షేప్ లో వాళ్ళు, మన భూమి ఇలా తిరుగుతూ ఉంటే వాళ్ళు కూడా ఒక స్వస్తిక్ షేప్ లో తిరుగుతున్నట్టుగా ఒక సంవత్సర కాలంలో జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది। స్వస్తిక్ సింబల్ అక్కడ దర్శించారు గురువులు, ఋషులు, పండితులు। ఇలాగే ప్లియాడ్స్ అని ఒక ఒక సెక్షన్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి, 6 కృత్తికలు అంటాం, 6 వరుసగా స్ట్రైట్ గా ఉంటాయి। అంటే మన మన పురాణ ఇతిహాసాల్లో జరిగిన ప్రతి ఒక్క సంఘటన, అత్యద్భుతమైన సంఘటనకి ఒక నక్షత్రం ఉంటుంది। అది మీరు అది తెలుసుకోవాలి। అది మనము దత్తాత్రేయుడు దత్త జయంతి జరిగినప్పుడు కూడా 3 పాదాలు, విష్ణు పాదము, శివపాదము, బ్రహ్మపాదము, మూడు ఒక చోట కలుస్తాయి, అలైన్ అవుతాయి। దాన్ని ఓరియాన్ బెల్ట్ అని, తర్వాత 3 రకాల బెల్ట్ పేర్లు చెప్తారు। ఈ పేర్లు, వీటికి నక్షత్ర సమూహాలకి పెట్టింది ఇంటర్నేషనల్ ఆ, ఈ సెలస్టియల్ ఆర్గనైజేషనే।
కాన్స్టలేషన్, నక్షత్రాన్ని ఇంగ్లీష్ లో కాన్స్టలేషన్స్ అంటారు కదా. ఆ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్స్, ఇంటర్నేషనల్ ఆస్ట్రానమర్స్ వాళ్ళు ఆ పేర్లు పెట్టారు. ఓకే, బాగానే ఉంది. కానీ ఆ పేర్లని మన యొక్క పురాణాల్లో, ఇతిహాసాల్లో చెప్పబడిన నక్షత్రాలు, చెప్పబడిన ఇన్సిడెంట్స్ ని కలిపి మన వాళ్ళు చెప్పారు. ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అగస్త్యుడిని క్యానోపస్ అంటారు. కరెక్ట్ గా మన పురాణ ఇతిహాసాల్లో ఆ దక్షయజ్ఞం జరిగినప్పుడు ఆ, అగస్త్యుడిని ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వెళ్ళమంటారు. ఎందుకు? దక్ష యజ్ఞం, శివపార్వతుల కళ్యాణము, ఆ తర్వాత శివపార్వతుల కళ్యాణం జరిగినప్పుడు దేవతలందరూ అట్టున్నారు, పృథ్వీ అటు వంగిపోయింది. అందుకని అగస్త్యుడిని ఇటు పోతే, నువ్వు దక్షిణ భారతదేశం వైపు పోతే ఇది బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు. దాని వెనకాల చాలా అర్థం ఉంటుంది. పృథ్వీ నిజంగా వంగిందా, ఈయన నిజంగా దక్షిణ భారతదేశం వెళ్ళాడా, వెళ్ళినందువల్ల బ్యాలెన్స్ అయిందా, ఇవన్నీ ఇది కాదు. దాన్ని పోల్ షిఫ్ట్ అంటారు. పోల్ షిఫ్ట్ అంటారు అంటే ఎర్త్ ఎర్త్ వేవ్స్ నార్త్ టు సౌత్, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తిరుగుతూ ఉంటాయి. అందుకనే మనల్ని ఉత్తరం వైపు తల పెట్టుకోవద్దు అంటారు. అదేదో ఉత్తరం వైపు తల పెట్టుకుంటే యముడు వస్తాడు, మన సో, తల కట్ చేసి తీసుకెళ్తాడు, అవన్నీ కాదు. సైంటిఫిక్ గా నార్త్ టు సౌత్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తిరుగుతూ ఉన్నప్పుడు మీకు ఉత్తరం వైపు తల పెట్టుకుంటే మీకు సరిగ్గా నిద్ర పట్టదు, కరెక్ట్ నిద్ర ఉండదు. అందుకనే మనము మన వాస్తు ప్రకారము మన తల ఐదర్ టు ఈస్ట్ ఆర్ వెస్ట్ పెట్టుకుంటాం. ముఖ్యంగా ఈస్ట్ పెట్టుకోవచ్చు, వెస్ట్ పెట్టుకోవచ్చు, ఎలాగైనా పర్వాలేదు. బట్ నెవర్ నార్త్ సౌత్ ఎప్పుడు పడుకోకూడదు. పడుకుంటామండి మాకేం కాలేదండి అంటే అది మీ ఇష్టం. ఇక్కడ కరిష్యే వచనంత చెప్తాము, ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఇలాంటి సాధనలు చేస్తే బాగుంటుంది, 10 మంది వస్తారు, ఫస్ట్ సెషన్ అయిన తర్వాత సెకండ్ సెషన్ కూడా ఉండండి అని చెప్తాం. రాలేదనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. ఎవరి కోసం ఏది ఆగదు. మన సంకల్పము, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఐదుగురున్నా, మన సంకల్పం సంకల్పం గట్టిది. మనము మన లక్ష్యాలని చేరుకుంటాము. సో ఈ మన అంటే మన అర్థం చేసుకోవడానికి మనం అందుకనే ధనిష్ట నక్షత్రం మీద ఉన్న ఆ మెడిటేషన్ చేస్తున్నాము. అంటే ఒక నక్షత్రం మీద మనకి దొరికిన మెడిటేషన్ అదొక్కటే. తర్వాత తర్వాత అన్ని నక్షత్రాలకి మాస్టర్ది శతభిష నక్షత్రం, దానికి సంబంధించిన ఎవరైనా మనం తయారు చేసి ఇస్తే మనం అది కూడా చేసుకుంటాం. పాయింట్ ఏంటంటే ఈ నక్షత్రాలు, వీటిని గురించి మనం తెలుసుకుంటే కాస్మాస్ మీద మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. సీక్రెట్ డాక్టర్ మాస్టర్ ఈ స్పీచ్లు విన్నాము, మనం ట్రాన్స్లేట్ చేశాము అని కాదు. క్లాసెస్ అటెండ్ అయ్యాము, వింటున్నాము, రోజుకి 10 క్లాసెస్ అటెండ్ అవుతున్నాము, 20 క్లాసెస్ అటెండ్ అవుతున్నాము, ఫుల్ బిజీ. ఇది కాదు మనకి. థియోసాఫికల్ సొసైటీ క్లాసెస్ అటెండ్ అయ్యి దాని మెంబర్గా ఉంటూ మీరు ఏం తెలుసుకున్నారు, కాస్మాస్ గురించి ఏం తెలుసుకున్నారు? ఇప్పుడు అమ్మవారి గురించి మనం చెప్పుకుంటూ మళ్ళీ కాస్మాస్ వైపు ఎందుకు వెళ్ళాము అంటే, కాస్మాస్ తెలియకుండా మీకు అమ్మవారు తెలియదు. సప్త ఋషులు మనకి రోజు కనపడతారు, 6 కృత్తికలు రోజు కనపడతారు, ధ్రువ నక్షత్రాన్ని రోజు చూసుకోవచ్చు, సూర్యుడిని రోజు చూడవచ్చు, చంద్రుడిని రోజు చూడవచ్చు. ఇవన్నీ దేవీ దేవతలు. అలా అనగానే మనం వెంటనే లేచి రాత్రి పూట లేచి నమస్కారాలు పెట్టుకోవడం కాదు. పౌర్ణమి రోజు మనం మెడిటేషన్స్ ఎలాగూ చేస్తున్నాం. మెడిటేషన్ రాలేకపోతే హాయిగా ఓపెన్ ఎయిర్ లో వాకింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్ లో పెట్టుకొని లలితా సహస్రనామం వినండి అని కూడా చెప్పాం మనం. ప్రకృతిలోకి వెళ్ళిపోయి, ప్రకృతికి ఓపెన్ గా వెళ్ళిపోయి మనము ప్రకృతితో లింకప్ అవ్వాలి. లేకపోతే అమ్మవారు మనకు దొరకరు. మనకి అసలు ఎంట్రన్స్, అసలు టికెట్ కూడా ఇవ్వరు. ఎంత దాటాలి? సోలార్ సోలార్ మన సౌర కుటుంబం దాటాలి, ఆ తర్వాత సప్త ఋషి మండలం దాటాలి, ఆ తర్వాత ధ్రువ నక్షత్రం దాటాలి, ఆ తర్వాత విష్ణులోకం, బ్రహ్మలోకం, కైలాసం దాటాలి, ఆ తర్వాత గోలోకం, ఆ కృష్ణలోకం దాటాలి. వీళ్ళందరికీ ఎంట్రన్స్ దగ్గర ఉంటాయి, ఎంట్రన్స్ దగ్గర ఉంటారు. వీళ్ళైనా సరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మనం ఎవరినైతే విష్ణు సహస్రనామం, బ్రహ్మ గురించి సరస్వతి సూక్తం చదువుతున్నాం, వీళ్ళందరికీ ఆ లైన్ లో నిల్చొని ఉంటారు.
మణిద్వీపంలోకి ఎంటర్ అవ్వడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేస్తే వాళ్ళకి ఆ స్థానం వచ్చింది. వాళ్ళు అక్కడ ఎంట్రన్స్ దగ్గర నిలబడి వసిన్యాది వాగ్దేవతలు వాళ్ళ వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చెక్ చేసి వాళ్ళ బయోమెట్రిక్ తీసుకుని అప్పుడు లోపలికి ఎంట్రీ ఇస్తారు. అంతా మణిద్వీప వర్ణన చదవంగానే మనకి మణిద్వీపంలో ఎంట్రీ వచ్చేసిందని చాలా ఆనందపడిపోతాం. ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. యూ హావ్ టు టేక్ సో మెనీ థింగ్స్ వెరీ సీరియస్లీ. అలాగని రోజంతా సీరియస్ గా ఉండమని కాదు, సీరియస్ గా సాధన చేయమని కాదు. చేసిన అరగంట లేదా గంట కాన్సన్ట్రేటెడ్ గా, ఎలర్ట్ గా, అవేర్ గా చేసి అమ్మవారిని మళ్ళీ మళ్ళీ మనం ఇన్ని ఇన్ని సెషన్స్ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే అది రీజన్. ఒక కాన్స్టలేషన్, సూర్యుడు ఒక నక్షత్రం మాత్రమే. ఒక నక్షత్రంగా మనం సూర్యుడిని చూస్తే దాంట్లో 9 ప్లానెట్స్ ఉన్నాయి, ఎన్నో శాటిలైట్స్ ఉన్నాయి, ఎన్నో ఎన్నో రకాలైన ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మన సోలార్ సిస్టమ్ లోనే. అలాగా 27 నక్షత్రాలు మనకి లింకప్ అయి ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలు 12 రాసుల్లో తిరుగుతున్నాయి అంటారు. కాదు, మూడున్నర నక్షత్రాలు, రెండు నక్షత్రాలు, రెండు పాదాలు కలిపి ఒక ఒక షేప్ లో చూశారు. ఆ షేప్ ని వీళ్ళు రాసులుగా చూశారనమాట. ధనుర్రాశి, తులారాశి. ఆ సింబల్స్ తెలుసు కదా, ఆ సింబల్ ని మీరు ఇంటర్నెట్ లో కొట్టి చూస్తే దాంట్లో నక్షత్రాలు ఉంటాయి. 27 నక్షత్రాలు ఉంటాయి. 3 or 4 కాన్స్టలేషన్స్ ఆర్ ఇన్ షేప్ ఆఫ్ ఏ జోడియాక్ సైన్. సో 12 జోడియాక్ సైన్లు అంటే 27 నక్షత్రాలు. ఇంకొక నక్షత్రం యాడ్ అయింది అనుకుంటారు. 13th 13th జోడియాక్ సైన్ కూడా ఉందని చెప్తారు. సో నేచర్ ఎక్స్పాండ్ అవుతుంది, మనం కూడా ఎక్స్పాండ్ అవ్వాలి. మనం కూడా మన మనస్సుల్ని బాగా బ్రాడ్ చేసుకొని ఓపెన్ అయిపోయి ఇంకా ఇంకా మనము జ్ఞానం సంపాదించాలి, ఇంకా తెలుసుకోవాలి, విషయాలు తెలుసుకోవాలి అని. మేడం ఇప్పుడు పాపం అంత పెయిన్ లో ఉండి, మన గౌరీ ఆంటీ కానీ వీళ్ళు కానీ ఎంత పెయిన్ లో ఉండి, ఎంత ఇబ్బందుల్లో ఉండి కూడా ఏదో తెలుసుకోవాలి, ఇంకా మనం చేసింది ఇలా కాదు, ఇంకా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే వస్తున్నారు. నాకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మీరు ఊహించుకోండి. ఇంత కష్టపడి మీరు వస్తుంటే నేను వెదర్ ఐఎమ్ గివింగ్ థింగ్స్ ఆర్ నాట్ అనేది నేను నిత్యము నేను రివిజన్ చేసుకుంటూనే ఉంటాను. చేసుకుంటూ గురువుని కూడా తలుచుకుంటూ, గురువు యొక్క సన్నిధిలో ఉన్నాను అని అనుకుంటూ వారిచ్చిన విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలాగ మనము ఇన్ని విషయాల గురించి మాట్లాడుకుంటూ ప్లియాడ్స్, సప్త ఋషులు చూసుకోండి. మీకు స్టెల్లేరియం అని ఒక యాప్ కనుక ఇన్స్టాలేషన్ చేసుకుంటే మీకు చాలా విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. లేదు, మీరు అంటే క్లియర్ స్కై ఉండాలి. ఇప్పుడు చెన్నై, హైదరాబాద్ ఇలాంటి ప్లేసెస్ లో క్లియర్ స్కై ఉండడం కష్టమే. ఐఎమ్ నాట్ అలా ఏదో చెప్పట్లేదు. ఎప్పుడైనా మీరు టూర్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది ఒక పాయింట్ గా గుర్తుపెట్టుకోండి. స్టార్ గేజింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ సాధన. అదొక సాధన అన్నమాట. నక్షత్రం ఎక్కడ ఉంది తెలుసుకుంటే మనకి వాటితో ఎప్పుడో అప్పుడు ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలోనో ఎప్పుడో ఖచ్చితంగా వాటితో లింకప్ అవుతాము. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ హోంవర్క్ చేసుకుంటున్నాం. చేసుకొని ఇప్పుడు సూర్యుడితో ఆల్రెడీ లింకప్ అయిపోయాం. సూర్యుడితో, చంద్రుడితో ఖచ్చితంగా లింకప్ అయిపోయాం. ఎందుకు? గాయత్రి మంత్రం చేస్తున్నాము, లలితా సహస్రనామం చేసుకుంటున్నాము. అందుకనే అసలు సూర్యుడికి అసలు ఎక్స్పోజ్ కావట్లేదని చెప్పి ఇప్పుడు టౌన్స్ లో, సిటీస్ లో ఈ డి విటమిన్ లోపం వల్ల దాదాపు 30 to 40 to 50% పీపుల్ డి విటమిన్ లోపం వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు సైన్స్ ఇప్పుడు. ఎందుకంటే సూర్యుడికి అసలు కనెక్ట్ అవ్వట్లే ఎవరు. పొద్దున్నే లేస్తారు, స్నానాలు చేస్తారు, బస్సుల్లో వెళ్ళిపోతారు, ఆఫీసులో వెళ్ళిపోతారు, ఆఫీసులో ఏసీలు, మళ్ళీ ఇంటికి వస్తారు, పడుకుంటారు, అయిపోయా. ఇంకా సూర్యుడితో కనెక్ట్ అవుదాము, నేల మీద నడుద్దాము, గార్డెన్ కి వెళ్దాము, చెప్పులు లేకుండా నడుద్దాము, ఎర్త్తో కనెక్ట్ అవుదాము, వర్షంలో తడుద్దాము, ఓపెన్ ఎయిర్ లో గాలిని, ప్యూర్ ఎయిర్ ని అనుభవిద్దాము. ఎప్పుడైనా సముద్ర తీరానికి వెళ్దాము, సముద్రుడి యొక్క
సౌండ్ విందాము, ఆ, పక్షులు వీటి దగ్గరగా వెళ్దాము, మ్యూజిక్ విందాము, మన ఇయర్స్ ఇలాంటివన్నిటికీ దూరం అయిపోతున్నాం. అంటే ప్రకృతి యు ఆర్ బీయింగ్, మీరు మిమ్మల్ని ఎటో పుష్ చేసేస్తుంది. అది కూడా కష్టమే, అది కూడా తప్పే. అది మళ్ళీ మనం ప్రకృతి దగ్గరికి వెళ్ళాలి, ప్రయత్నం చెయ్యాలి. సో ఈ విషయాలన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ మనము గుహ్యాంబ అనేది ఒకసారి లాస్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేసుకొని స్కంద పురాణం, స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి, ఇది, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కృత్తికలు వీళ్ళందరినీ తలుచుకుంటూ మన కాస్మాస్ లో కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటూ సాధు శ్రీ సాధునే నమః 711 నామము. 712 నామం ఏంటి? ఈ, అంతే, ఒక్కటే ఈ. శ్రీ యై నమః అని ఇచ్చారు. సాధు 711, 712 ఈ, రెండే రెండు, ఒకటే ఒక అక్షరం. సాధ్విని అలా ఆ, చేశారన్నమాట. సాధు ప్లస్ ఈ, సాధ్వి. సాధు లక్షణము గల స్త్రీ, అన్ని సాధు మార్గములు కలది అని అర్థము. అందులో పాతివ్రత్యం ఒకటి. బాగు బాగు అని మెచ్చుకునే గుణములను సాధు అంటారు. సముచితం ఇది సాధు అని నిర్వచనం చెప్పారు కళ్యాణానంద భారతి వారు. ఏది బాగు ఏది మేలు అనే గుణాలను కలిగి ఉందో దానిని సాధు అనాలి. మనలో విచక్షణ జ్ఞానం ఉంటుంది, డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్. శనివారము ఆ, హాయిగా రిలాక్స్ అవుదాము అనుకోకుండా మనందరం ఇక్కడ కూర్చొని లలితా సహస్రనామం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఇది సాధు. ఖచ్చితంగా మనకి ఆ సాధు సాధ్వి అనే అక్షరం అనే నామం అర్థమైనట్లే మనం ఇక్కడ అటెండ్ అయ్యాము అంటే. ఎందుకు అంటే ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనులన్నింటినీ కాస్త పక్కన పెట్టుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ ని మనం రిక్వెస్ట్ చేసుకొని ఈ 1.5 hour 2 hours మనం స్పెండ్ చేస్తున్నాము అనుకొని మనం ఈ 2 hours 1.5 hour మనం కూర్చొని మిగతా పనులు మేనేజ్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా సాధు మనకి ఆ మంచి మార్గాలు, మంచి విషయాలు, సముచితం, ఏది బాగు ఏది మేలు అనేది మనకి అర్థమవుతుంది. మనం అటువైపు వెళ్తున్నాం. దాన్ని విచక్షణ జ్ఞానం ఆర్ డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్ అంటాం. అదే మనకి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ. మనోమయ కోసము విజ్ఞానమయ కోసము లింకప్ అవుతూ ఉన్నప్పుడు మనకి వచ్చే స్పెసిఫిక్ థాట్స్ అన్నమాట. నార్మల్ గా ఉండేవాళ్ళు ఒక రకంగా ఉంటారు. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్న వాళ్ళకి రెండు రకాలైన ఆలోచనలు వస్తుంటాయి. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది మంచిది, నాకు ఆనందం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెదర్ యు ఆర్ ఫీలింగ్ హ్యాపీ ఆర్ నాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళందరూ కూర్చుంటున్నారు నేను కూర్చుంటున్నాను అని కాకుండా యూ ట్రై టు ఫైండ్ యువర్ ఓన్ ఇన్నర్ హ్యాపీనెస్. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఇంకొక రకమైన విషయాలు ఉంటాయి. ఓకే, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్, బట్ ఐ వాంట్ టు నో, ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ దిస్ అనే ఒక స్టూడెంట్ లో ఉండే జీల్ జస్ట్ ఉంటుంది కదా, అది కూడా మంచిదే. అది కూడా సాధు సాధ్వి అనే పదానికి అర్థంగా చెప్పుకోవచ్చు. ఓకే, ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ లలితా సహస్రనామం, బట్ మెనీ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు టెల్ మీ అబౌట్ దట్ లలితా సహస్రనామం. లెట్ అస్ లెర్న్. ఒక స్టూడెంట్ గా మనం ఎంటర్ అవుదాం. నేను స్టూడెంట్నే. ఐఎమ్ స్టూడెంట్ ఫర్ ద పాస్ట్ 24 years. మాస్టర్తో సంఘ మాస్టర్తో స్టార్ట్ అయిన తర్వాత నా లైఫ్ అలా మారిపోయింది అనమాట. అప్పటి వరకు ఏదో క్యాజువల్ గా ఉండేవాడిని, అసలు ఏం లేదు స్పెసిఫిక్, నథింగ్ స్పెసిఫిక్. ఆయనతో లింకప్ అయిన తర్వాత లైఫ్ ని అసలు ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు నో. నా ఎదురుగా ఎవరు నాకు తెలియని లాంగ్వేజ్, నాకు తెలియని సబ్జెక్టు మాట్లాడడానికి వీలు లేదు అని నేను ఒకే ఒక సంకల్పం. ద ఓన్లీ వన్ గోల్ ఐ హ్యావ్ ఈస్ టు నో ఎవ్రీథింగ్, బికాజ్ ఐ డోంట్ నో ఎనీథింగ్. ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్, ఫ్రమ్ సంథింగ్ టు ఎవ్రీథింగ్. ఇది మన జర్నీ. ద పిలిగ్రిమేజ్ ఆఫ్ సోల్ అంటారు. మన యొక్క ఆత్మ కూడా ఒక తీర్థయాత్ర చేస్తోంది. ఖచ్చితంగా చేస్తుంది. ఎన్ని జన్మలు అయిపోయినాయి మనకి ఇప్పుడు? ఎన్నో జన్మలు అయిపోయినాయి. మినిమం 777 బర్త్స్ తీసుకున్నాం ఈ పొజిషన్కి రావడానికి. ఏది మనుష్య రూపంలో. అంతకుముందు జంతు రూపంలో ఎన్ని బర్త్స్ తీసుకున్నామో, జంతువు ముందు చెట్టు, చెట్టు ముందు మినరల్. ఫస్ట్ మినరల్ కింగ్డమ్ లో అవర్ కాన్షియస్ వీ వర్ దేర్ వన్ యాజ్ పార్ట్ ఆఫ్ ది మినరల్ కింగ్డమ్.
మినరల్స్ ఏవైతే చెప్తారో, ఎలిమెంట్స్ ఏదైతే సైన్స్ చెప్పారో, మనము కూడా అక్కడ ఉన్నాము. అక్కడి నుంచి వి ఎంటర్డ్ ఇంటూ ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్ నుంచి యానిమల్ కింగ్డమ్ నుంచి హ్యూమన్ కింగ్డమ్కి వచ్చాం. ఇది పరిణామ క్రమం. హ్యూమన్ కింగ్డమ్ నుంచి రిషి, రిషి నుంచి దేవా నుంచి పర. ఇది మన మన ఫ్లైట్ అన్నమాట. దిస్ ఈజ్ ది పిలిగ్రిమేజ్ ఆఫ్ ద సోల్. అందుకనే మనకి ఆ రెమినెంట్స్ ఇప్పటికీ మన శరీరంలో ఉన్నాయి. యువర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఓన్లీ. నీ బాడీలో నీకు ఐరన్ తక్కువైంది, ఆ, లేదు ఇంకొక విటమిన్స్ తగ్గినాయి అనగానే మనకి ఆ టాబ్లెట్స్ ఇస్తారు, అవి వేసుకుంటాం. లేదు దానికి సంబంధించిన డ్రై ఫ్రూట్స్ తింటాం. అంటే యు ఆర్ మేడప్ ఆఫ్ స్టార్ డస్ట్ అంటాడు ఇప్పుడున్న సైంటిస్టులు. నక్షత్రంలో ఉండే డస్ట్ అంతా నీ శరీరంలో ఉంది. 100% కరెక్ట్. బిగ్ బాంగ్ థియరీ గురించి మాట్లాడుకోండి, లేదు సృష్టి ఆవిర్భావం గురించి మాట్లాడుకోండి. మనం అందరము మట్టిలో పుట్టాం, మట్టిలో కలుస్తామని చెప్తుంటారు కదా. మట్టే, మట్టిలోంచే వచ్చాము, మట్టిలోకే వెళ్తాం మళ్ళీ మనం. అంటే మట్టిలో అదేదో, దట్ ఈస్ నాట్ ఎ ఇల్లాజికల్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఎ లాజికల్ స్టేట్మెంట్. వీఆర్ మేడప్ ఆఫ్ ఎలిమెంట్స్. మనలో అన్ని రకాలైన పార్టికల్స్ ఎలిమెంట్స్ తో లింక్ అప్ అయినాయి. జింక్ తక్కువైంది మీకు, సోడియం తక్కువైంది, కాల్షియం తక్కువైంది, పొటాషియం తక్కువైంది అంటారా? హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై దీస్ డాక్టర్స్ ఆర్ టెల్లింగ్ లైక్ దిస్? ఆర్ దే ఫూల్స్? దే ఆర్ దే రీసెర్చ్డ్ దోస్ థింగ్స్ అండ్ దే ఆర్ టెల్లింగ్ అస్. ఎందుకు అంటే మనం అక్కడి నుంచే వచ్చాం, మట్టి నుంచే వచ్చాము, మళ్ళీ మట్టిలోకి వెళ్తాము. యు ఆర్ మేడప్ ఆఫ్ స్టార్ డస్ట్ అని చెప్తున్నారు ఇప్పుడు సైంటిస్టులు. ఎందుకంటే పృథ్వీలో ఏ మినరల్స్ ఉన్నాయో మన శరీరంలో అవే ఉన్నాయి. కాస్మాస్ లో ఏ మినరల్స్ ఉన్నాయో మన శరీరంలో కూడా అవే ఉన్నాయి. కాస్మాస్ లో మినరల్స్ ఉండవు, సారీ. కాస్మాస్ లో ఉండే ఎనర్జీ సెంటర్స్, ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటి రిసెప్టివ్ పాయింట్స్ ఉన్నాయి మన శరీరంలో. వాయువుకి ఒక రిసెప్టివ్ పాయింట్ ఉంది, వాటర్ కి ఒక రిసెప్టివ్ పాయింట్ ఉంది, సన్ కి ఒక రిసెప్టివ్ పాయింట్ ఉంది, మూన్ కి ఒక రిసెప్టివ్ పాయింట్ ఉంది మన శరీరంలోనే. సో యు ఆర్ నాట్ alone. Crores and crores of people are like you and they are there with us. కానీ మనము సాధ్వి అని ఒక చిన్న నామంలో ఇన్ని విషయాలు మాట్లాడుకుంటూ ముందుకెళ్ళడానికి, పరిణామ క్రమంలో ముందుకెళ్ళడానికి, రిషి కింగ్డమ్ లో, దేవా కింగ్డమ్ లోకి ఎంటర్ అవడానికి, అమ్మవారి యొక్క ఇన్నర్ సర్కిల్లోకి ఎంటర్ అవడానికి, మణిద్వీపంలోకి ఎంటర్ అవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము. అప్పుడు చాలా బాధ్యతలు ఇవ్వబడతాయి మనకి. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. యూ హ్యావ్ టు వర్క్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది ఆవిడకి, మచాడో అనే ఆవిడకి. ఏమైంది, ఇంకా అక్కడికి హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోదు. షీ విల్ షీ హ్యాస్ టు వర్క్ మోర్. ఎంతో మంది పిలుస్తుంటారు, అన్ని నేషన్స్ పిలుస్తుంటారు, ఇంకా పని చేయాలి ఆవిడ. అలాగే సైంటిస్టులు కూడా పీస్ ప్రైజ్, అది వాళ్ళకి నోబెల్ లారెట్ రావటం అల్టిమేట్ గోల్ అంటారు. అంటే అది కూడా ఎందుకు వస్తుంది? దే వర్క్ ఫర్ ద హ్యుమానిటీ. అలాంటి ప్రయత్నాలు మనం చేస్తున్నాము యజ్ఞము ద్వారా, సాధన ద్వారా, మన సంకల్పము ద్వారా. ఇది మనం అర్థం చేసుకుంటూ సాధ్వి అనే అత్యద్భుతమైన ఆలోచనలు. అందుకనే గురువు గారు ఓం విశ్వాని దేవ సవితురు దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ అని ఒక వేద మంత్రం యజ్ఞంలో పెట్టారు. ఎంత బ్యూటిఫుల్ మీనింగ్ ఉంది దానికి. లెట్ ఆల్ ది నోబుల్ థాట్స్ దట్ ఆర్ హోవరింగ్ అరౌండ్ ది యూనివర్స్ కమ్ టు మీ ఫస్ట్. మంచి ఆలోచనలన్నీ ముందు నాకు రావాలి. అందులో ఎన్ని ఫిల్టర్ అయిపోతాయి? అందులో కనీసం 2-3 మంచి ఆలోచనలు మనకి వస్తే వాటిని యాక్షన్ లో పెట్టగలిగితే చాలు. అలాంటి ఆలోచనల గురించి, సమూహం గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. నారాయణ భట్టు మొదలైన వారు మాత్రం సాధ్వి అనే చెప్పారు. ఏది తీసుకున్నా పర్వాలేదు. మనకి 1000 నామాలకు సరిపోకపోతే 2 నామాల కింద తీసుకోవాలి. 1000 నామాలకి సరిపోకపోతే ఒక్క నామం కింద చెప్పుకోవచ్చు. సాధు ఈ అనేది 2 నామాలుగా చెప్పుకుంటేనే అప్పుడు 1000 నామాలు అవుతాయి. సాధ్వి సాధ్వి అని చెప్పుకున్నా, సాధ్వి అని చెప్పుకుంటే 999 అవుతాయి. కాబట్టి
మనం అలా అనుకున్నా పర్వాలేదు, ఇలా అనుకున్నా పర్వాలేదు. అమ్మవారికి ఏమీ ప్రాబ్లం లేదు, మనకి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏమండి, మేము సాధ్వి అని ఒకే నామని చెప్పుకుంటామండి, 999తో సరిపెట్టుకున్నామండి అంటే వేరే వాళ్ళు కాదు కాదు, 1000 నామాలు సాధు వేరు ఈ వేరు అని చెప్తారు. అక్కడ డిస్కషన్ వస్తుంది. అది కూడా మంచిదే, సత్సంగము. సదాశివ పతివ్రత సాంప్రదాయేశ్వరి సాధ్వి. శ్రీ విద్య యొక్క స్వరూపమే ఈ ఆవిష్కరణ. శ్రీ విద్యయే అమ్మవారు కనుక సంప్రదాయేశ్వరి, సంప్రదాయమునకు నియామకురాలు. సంప్రదాయము అంటే అపరిచ్ఛిన్న గురు పారంపర్య క్రమాగతమిదం రహస్యం. ఎక్కడా తెగకుండా వచ్చిన గురు పరంపర. అంటే శివుడి నుంచి స్టార్ట్ అవుతుంది. శివుడు, తర్వాత శంకరాచార్యులు గారు, తర్వాత గౌడపాదాచార్యులు, ఇలాగ ఈ పరంపర ఉంటుంది కదా, దాన్ని అఖండ గురు సత్తా అంటాము. అది కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ మధ్య కాలంలో ఉన్న సత్య సాయిబాబా గాని, మాస్టర్ గాని, లేదు ఎక్కరాల కృష్ణమాచార్య గారు గాని, గణపతి సత్యనారాయణ స్వామి గాని, ఆ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, గురు పరంపర అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సాధ్వి అంటే సద్గుణముల రాశి, మంచి ఆలోచనలు, మంచి యాక్షన్లు చే చేస్తున్న ఒక వ్యక్తి. ఎవరి సాంప్రదాయాన్ని, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి, ఎవరి సాంప్రదాయాన్ని వారు అనుసరిస్తూ ఇంకొకరి సాంప్రదాయాన్ని గౌరవించడమే గొప్ప సాంప్రదాయం. నేను వైష్ణవుని సాంప్రదాయాన్ని నేను ఆచరిస్తానండి. శైవులకి అసలు నేను అటెన్షన్ ఇవ్వను. శివ శివ అనే పేరు తలుచుకుంటేనే నాకు కంపం అవుతుందని చాలా మంది అంటుంటారు. కానీ అది తప్పు. నువ్వు ఇప్పుడు నువ్వు గాయత్రి మంత్రం నీకు చెప్పబడింది, చేసుకుంటున్నారు, బాగుంది. గాయత్రి మంత్రం చేయలేని వాళ్ళు, చెయ్యని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా మనం తయారవ్వాలి, వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. లేదండి వాళ్ళందరికంటే నేను చాలా ఎత్తులో ఉన్నాను అని అనుకుంటే అది తప్పు. అది మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎవరి సంప్రదాయాన్ని వారు అనుసరిస్తూ ఇంకొకరి సాంప్రదాయాన్ని గౌరవించడమే గొప్ప సాంప్రదాయము. వేదములో అనేక మార్గములు ఉన్నాయి. కొన్ని అంతర్యాగాన్ని చెప్తాయి, కొన్ని బహిర్యాగాన్ని చెప్తాయి. బహిర్యాగంలో అంటే మన ఆరాధనా పద్ధతులు, మనం చేసే పూజలు గాని, అభిషేకాలు గాని, యజ్ఞాలు గాని, ఇది బహిర్యాగం. అంతర్యాగంలో ఏముంది? ధ్యానములో మన శరీరంలోకి, మనం లోపలికి, మన శరీరంలోకి వెళ్ళిపోయి ఉమ్, శిరస్సు నుంచి పాదాల వరకు ఒక్కొక్క ఆర్గన్ ని మనం తలుచుకుంటూ ఎప్పుడైనా చెప్పుకున్నామా? ఇదొక పద్ధతి. ఒక యోగి నాకు చెప్పాడు. ఆ, శిరస్సు నుంచి శరీరం పాదాల వరకు ఎప్పుడైనా మీరు ఆ, పలకరించారా? ఓ మై డియర్ ఐస్, హౌ ఆర్ యూ హ్యాపీ నౌ? I love you so much. You are giving so many good things to me. Oh my dear nose, are you happy? Are you healthy? You are helping me a lot. I love you so much. Oh my dear heart, you are the most important part of my life, my body. How are you? ఐ లవ్ యూ సో మచ్. ఇలా చెప్పుకోమంటాడు ఒక ఆయన, ఒక గురువు నాకు చెప్పాడు ఇలాగా. అప్పుడప్పుడు మీ శరీరంలో ఉండే ఆర్గన్స్ ని పలకరిస్తుండండి, వాటికి ఐ లవ్ యూ అని చెప్పండి, ప్రేమిస్తున్నా అని చెప్పండి, వాటికి థ్యాంక్స్ చెప్పండి, వాటికి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఇది అంతర్యాగం. అంతర్యాగాన్ని మనము ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ప్రజెంట్ చేయాలనుకుంటే ఇలా ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇలాంటి అన్నిటితో కూడా విద్య సాంప్రదాయబద్ధంగా వస్తుంది కనుక సా ప్లస్ అధ్వా, సాధ్వా, సాధు ప్లస్ ఈ అటువంటి అర్థములు కలిగినది కనుక సాధ్వి, వివిధములైన సంప్రదాయాలు కలిగిన తల్లి. ఇక మూడవ అర్థంలో సాధు ప్లస్ ఈ రెండు శబ్దాలని తీసుకున్నారు. ఈ విభజించిన నామాలు కూడా ఇలా కనబడుతుంటాయి. సతీ, సాధ్వి, పతివ్రత అనే వాటిలోంచి తీసుకుంటున్నారు. శుద్ధ తత్వ స్వరూపాన్ని సాధు అంటారు, శుద్ధ సత్వ స్వరూపాన్ని సాధువు అంటారు. ఇలాంటి శుద్ధ సత్వ లక్షణమే అమ్మవారు కనుక సాధువు. ఇక ఈ ప్రత్యేకంగా చూపిస్తున్నారు. శ్రీ విద్యలో ప్రధానమైనది ఈ. క ఏ ఈ ల హ్రీం, ఈ ఉందా లేదా అక్కడ? అదొక పెద్ద బీజాక్షరం. మనం ఒకరోజు ఒక డిసైడ్ చేసుకొని ఆ, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు తిథి నిత్యా దేవతలు డైలీ మనం పోస్ట్ చేసుకుంటూ ఒక్కొక్క అక్షరాన్ని మనము 16 అక్షరాలని అనుష్ఠానం చేద్దాము. అదొక సాధనగా, అంటే ఒక నెల రోజులు సాధన చేద్దాము.
అది మళ్ళీ మనము ఒకసారి గుర్తు చేసుకుందాము. ఆ, అదే షోడశ కళా విద్య అని మనము మెన్షన్ చేసుకున్నాం కదా, అలా శుద్ధ సత్వ స్వరూపాన్ని సాధు అంటారు. ఈ ఈ గురించి చెప్తున్నాం కదా. ఈ అక్షరము ఈకారాత్ విశ్వకర్త్రీయం మాయా తుర్యాత్మిక ప్రియ అని శాస్త్రం చెప్తుంది. వామకేశ్వరి తంత్రంలో ఈకారము అనేది అక్షర పంక్తిలో అసలు తురియ స్థితికి తీసుకెళ్తుందట. మనకి ఆ తెలుసు, ఊ తెలుసు, తెలుసు, కా తెలుసు, ఏ తెలుసు, ఈ తెలుసు, కానీ ఈ అనే అక్షరము కూడా చాలా ఇంపార్టెంట్. కనుక ఈకారము తురియాత్మిక అయినది, తురియ స్థితిని తెలియజేస్తున్నది. ఈ ఈ ఈ ఈ అన్నప్పుడు ఏమవుతుంది? మీ రెండు పదాలు ఓపెన్ అవుతాయి, పళ్ళు బయటకు వస్తాయి, ఒక రకమైన శబ్దం వస్తుంది, ఆల్మోస్ట్ జుంకారం లాగా. నారాయణదాస్ గారు దీనిని అనువాదం చేస్తూ నాలవంకియే నలువారు వేల్పు నాలవ యున్కియై అంటే తురియ స్వరూపమైనది. ఈ అన్నప్పుడు ఏవేవి చెప్పబడుతున్నాయో అవన్నీ ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఈ అనేది నామం అయితే నామావళి చదివేటప్పుడు యై నమః అని చెప్పాలి. ఈ విభజన బాగుంది, కానీ ఆరాధకులు మాత్రం సాధ్వై నమః అని జపించడం శ్రేష్టము. ఇదంతా ఎక్స్ప్లెనేషన్, కానీ అమ్మవారి ఆరాధకులు కానీ సాధ్వై నమః అని చెప్పుకుంటే మంచిది అన్నారు, కానీ చెయ్యొద్దు అని అనలే. ఈ అనే దాన్ని కూడా మనము అనుష్ఠానం చేసుకోవచ్చు. తర్వాత ఈ గురుమండల రూపిణి, శ్రీ గురుమండల రూపిణి అయిన మహా సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి, ఇది ఒక క్రమంగా వస్తున్నాం. ఇది ఒక గుర్తుగా తీసుకోవాలి. ఇలాగా ఒక 10 నామాలు, 12 నామాలు, 20 నామాలు ఒక్కొక్క చాప్టర్ లాగా మనకి చెప్తున్నారు. అంత విశ్లేషణ జరిగిందనమాట ఈ లలితా సహస్రనామాన్ని. ఏ నామానికి ఆ నామం వ్యాఖ్యానిస్తూ ఉంటే పాండిత్యంతో ఎన్నైనా చెప్పవచ్చు, కానీ వసిన్యాది వాగ్దేవతలు కొన్ని నామాల పరంపరలో ఒకానొక జ్ఞానాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు. వసిన్యాది వాగ్దేవతలు ఇచ్చిన కూర్పే ఇది. ఒక 12 నామాలు ఒక చాప్టర్, ఒక 14 నామాలు ఒక చాప్టర్, అలా 15 నామాలు ఒక చాప్టర్, అలాగే చాప్టర్ వైజ్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అమ్మవారి రూపం గురించి చెప్పుకున్నాము, నామంలో ఉండే ఆ, విశిష్టతను గురించి చెప్పుకున్నాము, కాస్మాస్ గురించి చెప్పుకున్నాము, అంతర్యాగం గురించి చెప్పుకున్నాము, బహిర్యాగం గురించి చెప్పుకున్నాము. అలాగ మనము గురుమండలం సాక్షాత్ అమ్మవారి యొక్క రూపమే. మన యొక్క స్వగురు, పరమగురు, పరమేష్ఠి గురువులను గురుమండలం అంటాము. వినిపించట్లేదు. వినిపించట్లేదు, ఫోన్ వచ్చి ఆపాను. ఉంటుంది. ఫోన్ కాదు, నేను ఒకటి వాట్సాప్ గ్రూప్ లో ఒకటి పెట్టాను నేను. అది ఇక్కడ చూపిద్దామని ట్రై చేస్తున్నా. ఇక్కడ మనకి సరే, అది డిస్క్రైబ్ చేస్తాను, తర్వాత మీరు చూద్దురు కానీ. ఈ షట్కోణంలో గురువు యొక్క పాదాలని పెట్టుకొని, షట్కోణంలో ఉండే 1 2 3 4 5 6 హెక్సాగన్ లో గురువు యొక్క పాదాలను పెట్టి అక్కడ పరమేష్ఠి గురువు ఉంటారు. మనకి రైట్ సైడ్ పరమ గురువు ఉంటారు, తర్వాత స్వగురు ఉంటారు. ఇలాగా ఒక షట్కోణంలో ఆ ఈ మనం ఇప్పుడు చెప్పిన స్వగురు, పరమగురు, పరమేష్ఠి గురువుకి ఒక సింబల్ ఇచ్చారు. అది ఆ తర్వాత చూడండి మీరు. ఇంకా వెనక్కి వెళ్తే చాలా మంది ఉంటారు. అందుకే పాదుకాంత దీక్షాపరులు మొదలైన వారు ఆరాధన చేస్తున్నప్పుడు దక్షిణామూర్తిని మొదలుకొని స్వగురు వరకు ఉన్న పరంపర ఆరాధన చేస్తారు. అదంతా కలుపుకుంటే
గురుమండలము. సో మనకి గురువు గారు ఏం చెప్పారు అంటే కార్యగురువు, కారణ గురువు, కర్మ గురువు. కర్మ కర్మ గురువు, కార్యగురువు, కారణ గురువు. మూడు రకాలైన గురువులు ఉంటారు. కారణ గురువు మనతో పాటు అన్ని జన్మల్లో మనతో పాటు వస్తున్న వారే. ఆయనే వివిధ రూపాల్లో మన దగ్గరికి వచ్చి మనకి విద్య నేర్పిస్తూ ఉంటారు. మన మాస్టర్ చెప్తుంటారు కదా, మనము గురువు గారితో కలిసి ఆ రామాయణం అప్పుడు ఉన్నాము, గోపికలుగా ఉన్నాము. అప్పుడు మన గురువు వేరు, తర్వాత జన్మలో మన గురువు వేరు. ఇప్పుడు మనకి మన రామకృష్ణ మాస్టారు, శ్రీరామ శర్మ ఆచార్య. కానీ ఆ గురుతత్వం ఉన్నదే ఏ శరీరం దాల్చి వచ్చినా కూడా మనకి విద్య నేర్పిస్తూ ఉన్నది. మన మీద దృష్టితో మనకి విద్య నేర్పిస్తూ వస్తున్నది. ఆ గురు పరంపర ఆ గురు పరంపర కూడా ఆవిడే బాస్. అందుకనే గురుమండల రూపిణి అన్నారు. గురుమండలం ప్రధానంగా దివ్యోగా, సిద్ధోగా, మానవోగా అని చెప్పబడతారు. దీనికి మాస్టర్ ఏం చెప్పారు అంటే మనకి థియోసాఫికల్ సొసైటీలో చెప్పిన 7 మాస్టర్స్ కానీ, పరమ గురు మండలి కానీ, లేదు సిరీస్ నక్షత్రంలో నుంచి వచ్చే దత్త పరంపర కానీ, వీళ్ళందరూ వీటిలో వస్తారు. దివ్యోగ అంటే దేవకోటికి చెందిన వాళ్ళు, దేవతలతో రెగ్యులర్ గా టచ్ లో ఉండే పరమ గురువులు. సిద్ధోగా అంటే సిద్ధ పురుషులైన ఋషులు మొదలైన వారు. సిద్ధార్స్ అంటాం కదా, మన తమిళనాడులో సిద్ధార్స్ అంటాము. ఇది హిమాలయాల్లో ఋషులు. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవాళి యొక్క శ్రేయస్సు కోసం తపస్సు చేస్తూ భగవంతుడి యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ, డివైన్ ప్లాన్, మాస్టర్స్ ప్లాన్ ని ముందుకు నడిపిస్తూ ఉండే ఎంతో మంది సిద్ధ పురుషులు ఉన్నారు. వాళ్ళకేం పని లేదు, వాళ్ళు మాకు ముక్తి కావాలి, మేము భగవంతుడిలో ఐక్యం అయిపోతాము, మణిద్వీపంలో వెళ్ళి హాయిగా పడుకుంటాము అని అడగరు. ఎప్పుడు పృథ్వీని చూసుకుంటూ ఉంటాము. 750 కోట్ల మందికి ముక్తి వచ్చే వరకు మేము ఎన్ని జన్మలైనా ఎత్తుతాము. అంత శక్తి ఉన్నదా, అంత కాన్సన్ట్రేషన్ ఉందా, అంత త్యాగం ఉందా మనలో? ఆలోచించుకోండి. అంత త్యాగం, ఎంత సాక్రిఫిషియల్ దీనిలోకి మనము రావాలి, వాటిలోకి ఎంటర్ అవ్వాలి. మౌనవోఘ అంటే మానవుల్లో ఉన్న మానవోఘ మౌనవోఘ కాదు, మానవోఘ మానవుల్లో ఉన్న మహాత్ములు ఆచార పరంపర అంతా చెప్పబడుతున్నది. వీటికి రకరకాల సంప్రదాయాలు మనకు ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఇది గుర్తు చేసుకోవాలి. ఖడ్గమాలగా వ్యవహరిస్తున్న శుద్ధ శక్తి మాలలో ఈ గురు పరంపర అంతా వస్తుంది. చాలా క్లియర్ గా ఇక్కడ పేర్లతో సహా చెప్తున్నారు. ఒక్కసారి మనము ఆ, ధ్యాసగా వింటే చాలు. ఈ ఫుల్ సెషన్ ఇదే సరిపోతుంది. గురుమండల రూపిణికి మనం, ఎందుకంటే మనం గురువులనే పట్టుకొని వెళ్ళాడుతున్నాం, గురువు యొక్క పాదాలనే పట్టుకున్నాం. నాయన నీ పాదాలు మేము వదలము. శ్రీ విద్యలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గురువు పాదాలను పట్టుకోవటము. చాలా మందికి తెలియదు, అది హైయెస్ట్ సీక్రెట్ అది అసలు. అంటే ఇప్పుడు మనకి భౌతిక గురువు లేరు కదండి అంటే, మనం ఎప్పుడు అమ్మవారి ఒడిలో పడుకొని ఉన్నట్టు మనం భావన చేసుకుంటున్నాం. ఎన్నోసార్లు చెప్పా, గురువు దగ్గర, గురువు పాదాల దగ్గర కూర్చున్నట్టు భావన చేసుకుంటాం. గురుమండల స్వరూపిణి గురించి మనం మాట్లాడుకుంటూ గురువులకి దగ్గరగా వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. మొన్న గణపతి సచ్చిదానంద స్వామి వచ్చారండి, నన్ను దగ్గరికి తీసుకున్నారండి, నన్ను కౌగులించుకున్నారండి. అయ్యో ఫోటో రాలేదండి, అది కాదు ముఖ్యము. గురువు ఒళ్ళో పడుకున్నాము, గురువు దగ్గర కూర్చున్నాము, గురువు నా తల పట్టుకున్నాడు, నా జుట్టు పీకాడు, అవి కాదు ఇంపార్టెంట్. గురువు యొక్క లక్ష్యం మీకు అర్థమైందా? గురువు తన లక్ష్యం ఏంటో మీకు ఎప్పుడైనా చెప్పాడా? నా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని నీకు చెప్పాడా? అవి డిస్కషన్ ఉండదు. ఫోటోలు పెట్టుకొని షేర్ చేసుకుంటూ ఉంటారు మా వాళ్ళు. అలా ఉన్నాము, ఇలా ఉన్నాము, ఆయన భుజాల మీదకి ఎక్కాము, ఒళ్ళో కూర్చున్నాము, ఒళ్ళో పడుకున్నాము. ఏమిటి దానివల్ల లాభం ఏమిటి? ఉంటుంది, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. బట్ హౌ యూ హ్యావ్ యూజ్డ్ ఇట్. గణపతి సచ్చిదానంద స్వామి ఒంగోలు వస్తే నాకు ఆయనకి దగ్గర దగ్గర ఒక 500 మీటర్స్ దూరంలో ఉండి చూశాను నేను. తర్వాత ఆయన దగ్గర నుంచి పిలుపు వచ్చింది, దగ్గరికి వెళ్ళా. దగ్గరికి వెళ్ళి కూడా అస్సలు అసలు ఆయన ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. అయ్యా బాబు, ఇది పరిస్థితి, ఇది మాట,
మా దగ్గర ఒక విగ్రహం ఉంది, మీ దగ్గరికి తేవాలనుకుంటున్నాము, మీరు అనుమతిస్తే తీసుకొస్తాం అంతే. దగ్గరికి రాగానే కాళ్ళు పట్టేసుకోవడం అలాంటివి ఏమీ చేయలే. ఆయన తలుచుకుంటే ఎంతసేపు అలా ఇచ్చేస్తాడు. నేను పుట్టపర్తిలో వారం రోజులు ఉన్నా. ప్రయత్నం చేశాను నేను బాబాకి దగ్గరగా వెళ్ళాలని, కానీ కుదరలే. విభూతి మాత్రం వచ్చింది నా దగ్గరికి, అంతే కొంచెం. అది అవసరమా? ఆయన కాళ్ళు పట్టుకోవడం అవసరమా? ఆయన ఒక స్టేజ్ లో అందరూ ఆయన కాళ్ళ మీద పడి ఆయన గోళ్ళు కాళ్ళ మన మన గోళ్ళు గీళ్ళు అన్ని ఆయన కాళ్ళు తగ్గుతున్నాయని అసలు పాద నమస్కారాలు ఇవ్వడం కూడా మానేశాడు ఆయన. అలా గురువుల్ని మనం అలాగా చూసేది. వాళ్ళ ఒక జ్ఞాన స్వరూపాలు. వాళ్ళ దగ్గర నుంచి సరస్వతి భిక్ష పెట్టు నాయనా అని అడిగే వాళ్ళే లేరు. ఎప్పుడైనా మీ దగ్గర ఒక గురువు స్వరూపుని వాళ్ళు ఎవరైనా వస్తే సరస్వతి విద్య ఇవ్వండి అని అడుక్కోండి. అడుక్కోండి, ఏం తప్పేం లేదు. అంతేగాని నాకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అడగద్దు. అప్పుడు మనకి ఖచ్చితంగా అది ఇవ్వబడుతుంది. ఆ సరస్వతి విద్య ఉంటే అన్నీ ఉన్నట్టే. సరస్వతి విద్య అంటే ఏంటి? క్లియర్ థింకింగ్ ప్యాటర్న్. మీ మీ బ్రెయిన్ లో క్లియర్ థింకింగ్ ప్యాటర్న్ ఉంటుంది. యూ కెన్ టేక్ ఇండివిజువల్ డెసిషన్స్ ఆన్ యువర్ ఓన్. కరెక్ట్ పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. అప్పుడు ఎవరి మీద పారాసైటిక్ గా డిపెండ్ అవ్వక్కర్లేదు. యూ షుడ్ నెవర్ బి ఏ పారాసైట్ టు ఎనీ గురు ఆర్ మాస్టర్ ఆర్ హ్యూమన్ బాడీ. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. యు ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ది మాస్టర్స్ అండ్ ది గురుస్ అండ్ ది అమ్మవారు. అది అది ఆ ఆ కాన్షియస్నెస్ మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే గురుమండల రూపిణి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని నిజాలు నిర్భయంగా ఓపెన్ గా మాట్లాడుకోవాలి. లేకపోతే మనం అట్లీస్ట్ మనం ప్రాక్టీస్ లో పెట్టుకోకపోయినా మనం మాట్లాడుకుంటేనన్నా ఎప్పుడోకప్పుడు పదము పదార్థంగా మారచ్చు. మన మాటలు చేతల్లోకి రావచ్చు, మన చేతలు ఆచరణలోకి రావచ్చు. సో అందుకని మనము డీటెయిల్డ్ గా గురుమండల రూపిణి దగ్గర అమ్మవారిని తలుచుకొని, అమ్మా మేము ఎంతో మంది గురువుల్ని కలిశాము, అందరికీ నీ యొక్క ఆశీర్వాదం కోసమే అడుగుతున్నాము. దయచేసి మమ్మల్ని కూడా ఆ గురువుల లాగా మానవాళికి సేవ చేసే అవకాశం ఇవ్వు తల్లి. ఎన్ని జన్మలైనా ఎత్తడానికి రెడీ అనే మానసిక స్థితికి రావాలి మనము. అప్పుడు గాని మనకి అసలు అమ్మవారు మన వైపు చూడాలి అంటే అలా ఉండాలి అంతే. అది ఆ ఆలోచనలోకి రావాలి మనం. ఎందుకని మనకి స్టార్టింగ్ నుంచి నేను ముందు చూసుకున్నాను ఈరోజు ఏమున్నాయి, ఏం ఏం నామాలు ఉన్నాయి. గురుమండల రూపిణి కనపడేటప్పటికి నాకు ఇంకా అసలు బీపీ పెరిగిపోయింది. అందుకనే మొదటి నుంచి నేను గట్టిగానే చెప్తున్నా, స్ట్రాంగ్ గా చెప్తున్నాను. ప్రాబబ్లీ తిడుతున్నాను, నన్ను నేను తిట్టుకుంటున్నాను. ఐ డోంట్ నో వాట్ టు డూ. కాబట్టి మనకి ఆ దివ్యౌఘ సిద్ధౌఘ మానవౌఘ అని గురుమండలంలో మూడు రకాలైన వాళ్ళు ఉన్నారు. ఆ దేవకోటికి చెందిన వాళ్ళు ఒకళ్ళు, సిద్ధ పురుషులు ఒకళ్ళు, మానవుల్లో ఉన్న మహాత్ములు అంటే మనకి అఖండ గురుసత్తా తెలుసు. వీళ్ళే కాకుండా ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ పద్మశ్రీ పురస్కారాలు ఇచ్చి ఎంతో మందిని గౌరవించింది. వాళ్ళు మానవాళికి ఎంతో సేవ చేస్తున్నారు. ఆయుర్వేదం ద్వారా, చెట్లు నాటడం ద్వారా, సేవ చేయటం ద్వారా. ఒక నర్సులు కానీ, ఒక రెడ్ క్రాస్ సొసైటీ కానీ, వీళ్ళందరూ కూడా మనం ఎప్పుడైనా వాళ్ళు తగిలినప్పుడు మన ఆర్మీ కానీ వాళ్ళకి కూడా మనం అప్పుడప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండాలి. బికాస్ ఆఫ్ దెమ్ వీఆర్ సిట్టింగ్ ఇన్ అవర్ ఏసీ రూమ్స్ అండ్ డిస్కసింగ్ అబౌట్ దిస్ లలితా సహస్రనామ. ఎంతో మంది ఎన్నో రకాలైన సేవలు చేస్తున్నారు. మళ్ళీ అందులో కూడా సేవ చేస్తున్నాము, భగవంతుడు సేవ చేస్తున్నాము, భగవంతుడితో కలిసి పనిచేస్తున్నాము అని చెప్పి భగవంతుడి కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, వాళ్ళతో చాలా జాగ్రత్త. ఆన్లైన్ వెబ్సైట్స్ వాటిలో చాలా జాగ్రత్త. టెంపుల్స్ లో ఉండి, టెంపుల్ కమిటీలో ఉండి భగవంతుడిని మోసం చేసి దానికొచ్చే డబ్బులు దాచిపెట్టుకునే యధవులు ఉన్నారు ఈ ప్రపంచంలో. నేను నా కళ్ళతో చూశాను. అది నేను చేసుకున్న పాపమా ఏంటో నాకు తెలియదు. యాదగిరిగుట్టలో నేను 3 సంవత్సరాలు ఎస్బీఐ మేనేజర్ గా చేసినప్పుడు
వాడు శుభ్రంగా వాడు వాడికి నెలసరి జీతం వస్తుంది, అన్ని వస్తాయి. వాడు హుండీలో చేయబెట్టే డబ్బులు తీసుకొని దాచిపెట్టుకొని వెళ్తున్నాడు వాడు. నిజంగా నువ్వు ఒక అర్చకుడు అయితే శ్రీ సూక్తం రోజు చదువుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలి. రావణాసురుడు స్తోత్రం, శతాండవ స్తోత్రము చదువుకుంటే లక్ష్మీదేవి నీకు దాస్యం చేస్తుందని చెప్తాడు. అటువంటి అద్భుతమైన సూత్రాలు ఉంటే భగవంతుడి కోసం నువ్వు వేసిన, ఎవరో పాపం ఎంతో బాధపడుతూ వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించింది హుండీలో వేస్తే ఆ హుండీలో ఉన్న డబ్బులు నువ్వు తీసుకుంటే నువ్వు ఇంకేం బాగుపడతావు? ఆ కమిటీలో మెంబర్ అయిపోయి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి వీళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి ఆ నెయ్యి కాంట్రాక్ట్లు ఇచ్చి వీళ్ళు లంచాలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి రాక్షసుల దగ్గర ఉన్నాం మనం ఇక్కడ. మనం అందుకని మన ప్యూరిటీ మనమే ఉంచుకోవాలి. జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకొని ఉండాలి. విజ్ఞానమై కోసం జాగ్రత్తగా ఉండాలి. ఆ ఫిల్టర్ చేసుకొని ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్, ఒక్కొక్కసారి రాంగ్ డిసిషన్ తీసుకోండి, ఏం తప్పేం లేదు. నిజంగా ఒక్కొక్కసారి మంచి వాళ్ళు వస్తారు మన దగ్గర, మనకి డౌట్ వస్తుంది. ఎవరి విషయం కాదు, నా విషయం చెప్తున్నాను. కరెక్ట్ పర్సనే వచ్చాడు, డౌట్ వచ్చింది, నేను ఇవ్వలేదు. అయ్యో ఎంత బాధేసింది. తర్వాత మళ్ళీ ఎతికితే కనపడలే. తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ అటువంటి అవకాశం వచ్చింది. నా బాధను చూసి నా గురువు స్పందించో లేకపోతే ప్రకృతి స్పందించో మళ్ళీ ఆ సేవ చేసుకునే భాగ్యం లభించింది. కాబట్టి మనం ఎప్పుడైనా రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాము అని మనకు అర్థమైపోయింది అనుకోండి, మిస్టేక్స్ చేస్తాము, ఇప్పుడు చేస్తూ ఉంటాం, తప్పేం లేదు. వెంటనే మీ గురువుకి చెప్పేసుకోండి, మీ అమ్మకి చెప్పేసుకోండి. అమ్మా అదే అదే ఆత్మ విద్య తత్వ విద్య అంటే ఇంకోటి ఏం లేదు. రాత్రి పడుకోబోయే ముందు మనం చేసిన పనులు, ఇన్కంప్లీట్ పనులు, చేయాల్సిన పనులు, పొద్దున్నే లేవంగానే మనం చేయాల్సిన పనులు కొన్ని గుర్తు చేసుకుంటాం. సో సాయంత్రం పడుకునేటప్పటికి కొన్ని పనులు అయిపోతాయి, కొన్ని పనులు జరగవు. కొన్ని సాధనలు చేస్తాం, కొన్ని సాధనలు జరగవు. అమ్మవారికి నివేదన చేస్తాం. అమ్మా ఇది చేద్దాం అనుకున్నాం, ఇది చేయలేకపోయాము, ఈ రేపైనా మాకు మంచిగా ఉండేటట్టు చూడు తల్లి అనుకుంటాం. అలా మనం ఆత్మవిద్య తత్వ విద్య అలా ప్రాక్టికల్ గా మనము ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన లైఫ్ లో. హాయిగా నిద్రపోవటమే. ఎస్, టుమారో ఇస్ దేర్, రేపు అనేది ఉంటుంది. రేపు చేస్తాను, ఈ రోజు కుదరలేదు నాకు అనే ధైర్యంగా హాయిగా నిద్రపోండి. అమ్మవారు గురువు గారు మీకు దగ్గరుండి ఆ పనులు చేస్తారు. కాబట్టి ఖడ్గమాలగా వ్యవహరిస్తున్న శుద్ధ శక్తి మాలలో కూడా ఈ గురు పరంపర అంతా ఉంది. ఈ శుద్ధ శక్తి మాల అనేది నేను ఇప్పుడే చూస్తున్నాను. ఖడ్గమాల మనందరికీ తెలుసు, ఖడ్గమాలలో దివ్యోగా సిద్ధోగా వస్తుంది. ఈ శుద్ధ శక్తి మాల ఏంటో మళ్ళీ తర్వాత చూద్దాము, నాకు గుర్తు చేయండి. తర్వాత పరమేశ్వరి అయిన మహాతో మొదలవుతుంది. మిత్రేస మయ్యే నమః, అవన్నీ దివ్యోగా, తర్వాత సిద్ధోగా, తర్వాత మానవోగా, చిట్ట చివరికి కంకాల తాప సమయ్యే నమః అని వస్తుందిట. కాలతాపన సమ కాలతాపన మయ్యై నమః అంటారు. కానీ అసలైన పాఠము కంకాల తాప సమయ్యై నమః, దీపకళానాథమయ్యై నమః కాదు. ఇది దీపక నాదమయై నమః. వారి గురించి చెప్పుకోవాలంటే అది పెద్ద గురు పరంపర చరిత్ర. దీపక నాథుడు అనే ఆయన చాలా గొప్పవాడు. ఈయన త్రిపుర సుందరి దండకం అని ఒక దండకం కూడా రచించాడు. ఈ శుద్ధ శక్తి మాల మళ్ళీ వెళ్ళడం ఎందుకని ఇప్పుడే చూసి వస్తున్నాను. ఇది కూడా ఉన్నది. ఉం? ఇది కూడా ఇంటర్నెట్ లో ఉన్నది, కానీ ఆ అదొక ఇమేజ్ రూపంలో ఉన్నది. స్క్రిప్ట్ ఖడ్గమాలే చూపిస్తున్నాడు శుద్ధ శక్తి మాల అంటే. సరే చూద్దాం, తర్వాత డీటెయిల్డ్ గా మనము రీసెర్చ్ చేద్దాం. ఆ దీపకనాథుడు అనే ఆయన చాలా గొప్పవాడు. ఈయన త్రిపుర సుందరి దండకం అని ఒక దండకం కూడా రచించాడు. దీపకనాథుడు రచించిన త్రిపుర సుందరి దండకంలో అనేక మర్మాలు ఉంటాయి. మరికొందరి సాంప్రదాయంలో గురు పరంపరలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి.
ప్రసిద్ధి చెందిన ఖడ్గమాలగా మనం వ్యవహరించిన సంప్రదాయాన్ని చెప్పుకోవడం జరుగుతున్నది. ఖడ్గమాల సంప్రదాయమే చెప్తున్నారు ఈయన. శుద్ధశక్తి మాల అని ఇంకో దాన్ని కూడా ఆయన ఉదాహరించారు. కానీ ఖడ్గమాలని మీద స్టాంపు వేశారు కాబట్టి మనం ఖడ్గమాలని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీ విద్యలో ఒక పార్ట్ గా ఖడ్గమాలను కూడా మనం తీసుకుంటాము. గురుమండలము అమ్మవారి స్వరూపమే. విద్య గురువుల నుండి వస్తోందంటే అమ్మవారే వారి నుండి వస్తోంది కనుక వారందరూ అమ్మవారి రూపమే. కాబట్టి మనం ఏ గురువుని మనం తలుచుకున్నా, అంటే అగస్త్యుడు లాంటి వాడికే ఆ అగస్త్యుడికి కూడా గురువు ద్వారానే విద్య నేర్పించింది అమ్మ. ఎందుకో తాత్వికంగా ఆలోచించుకోండి. ఇప్పుడు మనకి కల్లో కనపడి అమ్మ మనకి చాలా విషయాలు చెప్తుంది, చెప్పచ్చు, మంత్రం ఇస్తుంది, అన్ని ఇస్తుంది. కానీ జీవన్ దేవత సాధన అనేది నేర్చుకోవాలి అంటే సశరీర గురువు ఉండాల్సిందే. వాడిని విసిగించాల్సిందే, తప్పదు. దానికి వేరే ఆ, ఇది లేదు. వాడు ఏమన్నా అనుకున్నా వాట్సాప్ లో మీరు ఎన్ని మెసేజెస్ పెట్టినా వాడు చదువుతుంటాడు, మీకు రిప్లై ఇస్తుంటాడు. మీకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయ్యో ఇబ్బంది పెడుతున్నానేమో అదని. వాడికి ఏమి లేదు, వాడు ఇబ్బంది పడుతున్నాడని వాడు అనుకున్నాడంటే వాడు పోయాడే. కానీ ఆ భౌతిక శరీరధారి ఉండాల్సిందే, ఎవరో ఒకరిని పట్టుకోవాల్సిందే, వాడిని విసిగించాల్సిందే, వాడి దగ్గర నుంచి మనం గుజ్జు లాగాల్సిందే. ఇక దానికి వేరే మార్గమే లేదు. వాడు ఏమనుకున్నా పర్వాలేదు. గురుమండలము అమ్మ రూపముగా అనాలి. ఇంతవరకు ఒక అర్థం చెప్పుకున్నాం. కానీ శ్రీ విద్యా సంప్రదాయంలో గురుమండలం అని చెప్తూ శ్రీనాదాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌగం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం వీరాన్ ధ్వస్త చతుష చతుష్క షష్ఠి నవకం వీరావళి పంచకం శ్రీమన్మాలిని మంతరాజ సైతం వందే గురోర్మండలం శ్రీనాదాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధోగం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం వీరాన్ ద్వ్యష్ట చతుష్క షష్ఠి నవకం వీరావళి పంచకం శ్రీమన్మాలిని మంత్రరాజ సహితం వందే గురుర్మండలం. గురువుతో మొదలు పెట్టుకొని ఒక మండలం ఉంది. మండలము అంటే సమూహము. గురుమండల స్వరూపిణి అంటే ఆ గురుమండల స్వరూపము. మనం చెప్పుకుంటాం కదా, మన అమ్మవారి యొక్క అవయవాలే గురువులు. అమ్మవారి యొక్క 18 శక్తి పీఠాలు చెప్తారు కదా, అమ్మవారి అవయవాలు ఆ 18 తీర్థక్షేత్రాలు. అంటే అవన్నీ కలిపి భారతదేశం ఏర్పడింది. అంటే నేపాల్లో ఉన్నాయి, లేదా భూటాన్లో ఉన్నాయి, అది ఉన్నాయి. ఇదంతా అఖండ భారత్. అవన్నీ కలిపి మన భారతదేశం ఏర్పడింది. అంటే మన భారతదేశం, మన భూమండలం కూడా అమ్మవారి స్వరూపమే. ఇక్కడ పుట్టే వాళ్ళందరూ పుణ్యులే. అందులో భారతదేశంలో పుట్టేవాళ్ళు ఇంకా ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మనం ఇక్కడ పుట్టము. అది మనం బాగా గుర్తు చేసుకొని మనం మన భారతీయ భూమి మీద మనం పుట్టినందుకు మన అందుకనే గురువు గారు చాలా క్లియర్ గా పృథ్వీత్వయ ధృతాలోక దేవిత్వం విష్ణునాథృత పృథ్వీ దేవతని ఒకసారి నమస్కారం చేసుకుంటా బాబు అని చెప్పి యజ్ఞంలో పెట్టేశారు. ఉన్న సరదాగా పెట్టలేదు. ఎందుకంటే మన ఆ పృథ్వీ మీద రావటమే చాలా గొప్ప విషయం. అందులో ఇండియాలో వచ్చాము, అందులో సంస్కృతం కూడా తెలుసుకున్నాము. అది మనది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్, మన చాలా ఇంపార్టెంట్ జన్మ. ఇది గుర్తుంచుకోండి. ఈ గురువుతో మొదలు పెట్టుకొని ఒక మండలం ఉంది. మండలం అంటే సమూహం. ఈ సమూహం అంతా శ్రీ విద్యకి చాలా పటిష్టత చేర్చేవారు. ఇందులో దేవతలు ఉన్నారు, పరివార దేవతలు ఉన్నారు, శ్రీచక్రానికి రక్షక శక్తులుగా ఉన్నవారు. వీరందరి గురించి దీనిలో చెప్పారు. మరి శ్రీచక్రము అంటే ఆ ద ప్లాన్ ఆఫ్ కాస్మోస్. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే మనం ఏం చేస్తాము, ఒక ప్లాన్ తీసుకుంటాం, మున్సిపాలిటీ అప్రూవల్ తీసుకుంటాం. అదే ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే ఒక చిప్ తయారు చేస్తాం. ఆ చిప్ తయారు చేసుకొని ఆ చిప్ ప్రకారమే ఆ కంప్యూటర్ తయారవుతుంది. ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తాం. ఒక 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 మీ వెహికల్ తయారు చేయాలంటే ఒక సర్క్యూట్ ఉంటుంది, ఒక ఎంజిన్ ఉంటుంది. అంటే శ్రీచక్రాన్ని వీటితో పోల్చడానికి కాదు, ఎంటైర్ యూనివర్సిటీకి శ్రీచక్రము ఒక సర్క్యూట్, ఒక ఎంజిన్, ఒక శరీరము. ఇందులో ఉండే ఆవరణలు ఇవన్నీ మనము ఒక్కొక్క ఆవరణ మనం తెలుసుకోవాల్సిందే, వాటిని రివిజన్ చేసుకోవాల్సిందే, బట్టి పట్టాల్సిందే, బాగా బుర్రలోకి ఎక్కించాల్సిందే. ఒక సంవత్సరం కంప్లీట్ గా శ్రీ విద్య మీదే పెట్టేసేమని చెప్తున్నాను ఒకళ్ళకి. ఇంకేం చెయ్యొద్దు. నువ్వు ఊరికి నువ్వేదో వినేసేసి నాకు షేర్ చేయడం కాదు.
బాగా రీసెర్చ్ చేయండి, ఒక సంవత్సరం దాని మీదే ఉండండి, సాధన చేయండి, మీరు విన్నవి విన్నట్టుగా అనుభూతి చెందండి, నోట్స్ రాసుకోండి, మాకు నేర్పండి. అది లాస్ట్ రెండు పదాలు నచ్చకపోవచ్చు, కానీ అది వెన్ సమ్ ఒక పర్టికులర్ థాట్స్ మిమ్మల్ని ఒకవైపు లాగుతున్నాయి అంటే మీకు ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పాల్సిందే. ఇంక అన్ని వదిలేసి దాని మీద పడి ఇంకా దాన్ని పట్టి పీకడమే అంతే. కొడితే కుంభస్థలాన్ని కొట్టడమే, చిన్నవి ఏమొద్దు మనకి. ఏదో బల అతి బల ఈ విద్యలు కాదు, ఏకంగా శ్రీ విద్యనే మనం టార్గెట్ చేసాం. మనం ఇన్ని రోజులు మనం శ్రీ విద్యనే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఎంతో కష్టపడుతున్నాం, అది గుర్తుంచుకోండి. అదే కుండలిని జాగరణ అనుకోండి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ దోస్ థింగ్స్ ఓన్లీ. ఇందాకనే అనుకున్నాం కదా, నోబెల్ లారెట్ రావాలి అంటే కొన్ని సంవత్సరాల కృషి. అలాగే మనం కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్నాము, ఖచ్చితంగా అమ్మవారి దృష్టిలో ఉన్నాం కాబట్టి మనకి రకరకాలైన విషయాలు తెలుస్తున్నాయి. ఇంకా ఇందులోకి మళ్ళీ ఇంకా డీప్ గా వెళ్తున్నారు, అటెంటివ్ గా వినండి. వీరు శ్రీచక్రంలో నవావరణ దేవతల్లోకి రారు. ఎవరు? ఈ గురుమండలం శ్రీ విద్యకి, శ్రీచక్రానికి పటిష్టత చేర్చే రక్షక శక్తులు, పరివార దేవతలు. వీరి అనుగ్రహం సాధకుని మీద ఉంటుంది. అందరూ వీరికి నమస్కరించుకోవాలి. వీరందరినీ గురువులు అనుకున్న తప్పు లేదు, కానీ గురోర్ మండలం అంటే గురువుతో మొదలు పెట్టుకొని వచ్చిన సమస్త మండలము. దీన్ని థియోసాఫికల్ సొసైటీ ఏమన్నదంటే సిరీస్ స్టార్ అనే అన్నది. సిరీస్ నక్షత్రం అనేది అక్కడ ఒక యూనివర్సిటీ ఉన్నది అని చెప్తారు. అక్కడి నుంచి ఈ దత్త పరంపర, గురు పరంపర వస్తుంది అని చెప్తారు. ఆ సిరీస్ నక్షత్రం కూడా మీకు కాస్మాస్ లో కనబడుతుంది. రెండు నక్షత్రాల సమూహం అది. నేను ఎన్నో సార్లు ఫొటోస్ షేర్ చేశాను గ్రూప్ లో. ఊరిని గ్రూప్ లో ఏది నేను వ్యర్థమైనది, అనవసరమైనది ఏం షేర్ చేయను. ఒక క్లియర్ కట్ నాకు అర్థమైన ఒక ప్లాన్ ప్రకారం వస్తున్నా, దానికి సంబంధించిన మెటీరియల్లే మీకు గ్రూప్ లో షేర్ చేస్తున్నా. సిరీస్ అని ఒక నక్షత్రం ఉంటుంది, SIRIUS. దాన్నే గురువు గారు సవిత అన్నారు. సూర్యుడి యొక్క ఆత్మ అది. సూర్యుడు కూడా దాంతో లింకప్ అయి ఉన్నది. అక్కడి నుంచి గురు పరంపర వస్తోంది. దత్తాత్రేయుడు కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే. ఆ సీరియస్ నక్షత్రము వెస్ట్రన్ వరల్డ్ కి ఆ సీరియస్ స్టార్. మనకి ఎవరైతే దత్తాత్రేయుడు అని గురువులు అయితే ఏదైతే చెప్తున్నారో, వెస్ట్రన్ వరల్డ్ కూడా చెప్పాలి కదా. వాళ్ళకి దత్తాత్రేయుడు అంటే అర్థం కాదు, వాళ్ళకి రూపం వాళ్ళకి ఉండదు. మూడు ముఖాలున్న ఫేస్ని చూపిస్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఒక నక్షత్రం చూపిస్తున్నారు, ఆ నక్షత్రానికి సంబంధించిన ప్రేయర్స్ ఉన్నాయి, ఆ ప్రేయర్స్ చదువుకోండి. ఆ నక్షత్రంతో మీకు లింకప్ అవుతుంది. అక్కడి నుంచి హైరార్కీ వస్తుంది, అక్కడి నుంచి గురువులు వస్తున్నారు, అక్కడి నుంచి మాస్టర్స్ వస్తున్నారు, వాళ్ళతో లింకప్ చేసుకోండి అని చెప్తున్నారు. మనకేం చెప్తున్నారు? దత్తాత్రేయుడు వస్తూ ఉన్నాడు, పరంపరగా వస్తున్నాడు. దత్తాత్రేయ స్తోత్రాలు ఉన్నాయి, ఆయన శ్లోకాలు ఉన్నాయి, ద్రామ్ సాధన ఉన్నది, ఆయన శ్లోకాలు, ఆయన ఆయన మంత్రాలు ఉన్నాయి. అనుష్ఠానం చేయండి, ఆహుతులు వేసుకోండి. ఏ మంత్రమైనా మీకు అనుష్ఠానం చేయటానికి ఇబ్బందిగా ఉంటే ఆహుతులు వేసుకోవడం బెస్ట్. యజ్ఞం, ఇంట్లో దీపయజ్ఞం పెట్టుకొని మీకు ఇష్టమైన మంత్రాలన్నీ ఆహుతులు వేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు గాయత్రి మంత్రము మనం ఒక గ్రూప్ స్టార్ట్ చేసుకున్నాం, 24 లక్షలు చేయాలని. ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. లక్ష, ఒక లక్ష అవ్వగానే రిపోర్ట్ చేస్తున్నారు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు. చాలా కష్టపడి చేస్తున్నారు. ఎన్ని పనులు ఉంటాయి మనకి, అన్ని పనులు చూసుకుంటూ ఎన్నో గ్రూపులు. ఒకళ్ళేమో ఆ కోటి ఆరాధన చేయమంటారు, కోటి లలితా సహస్రనామం అంటారు. ఏది మనం మిస్ అవ్వడానికి అనిపించదు. కానీ ఆ విచక్షణ జ్ఞానం తెలుసుకోండి. మనకి ఇక్కడ చెప్పింది అది. సాధ్వి అనేది మనకి ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది అవసరము, విచ్ ఈస్ ద ప్రయారిటీ థింగ్ యాజ్ ఆఫ్ నౌ. మనం ఇప్పటి వరకు వచ్చాము, ఒక ప్రయాణం చేస్తూ వచ్చినాము, మనం ముందుకు వెళ్ళాలి. వందల మంది వందల రకాలు చెప్తారు. వాటిట్లో మనకు కావాల్సింది ఏదో, మనకి ఇష్టమైంది ఏదో, మనకి ఈజీ అయింది ఏదో, మనం చేయగలిగింది ఏదో. మన ఇంట్లో, మన ఫ్యామిలీలో కొన్ని విషయాల్లో సపోర్ట్ ఉంటుంది, కొన్ని విషయాల్లో సపోర్ట్ ఉండదు. ఐ అగ్రి, సో మెనీ థింగ్స్. నాకు కూడా ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్. లేవు, ఎవరికి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండవు. వాటన్నిటిని తట్టుకొని మనము నైట్ 9 o'clock శుక్రవారం పూట 10:30 అవుతోంది. ఎంత బాధేస్తుంది పాపం. ఆవిడ గాయత్రి మంత్రం ఎంతో కష్టపడి చదువుతుంది, కానీ అంత కష్టపడినా కూడా దానికి ఖచ్చిత ఫలితం ఉంటుందని నేను ఎంకరేజ్ చేస్తా. ఆ కష్టం మీరు మళ్ళీ అలా అలసిపోయినప్పుడు దానికి తగ్గట్టుగా మీరు
ఏదో హనీ వాటర్ తాగడం, హాట్ వాటర్ తాగడం, వాటర్ పెట్టుకోవటము, లేదా ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకోవడము, డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడము, ఇవి మధ్యలో తింటూ ఉండాలి, దాన్ని కంపన్సేట్ చేసుకుంటూ ఉండాలి. నేను వాటర్ విపరీతంగా తాగుతాను, రోజుకి 4 లీటర్లు 5 లీటర్లు తాగుతాను, ఎందుకంటే వాగుతూ ఉంటాను కాబట్టి. అది మనకి ఆ బ్యాలెన్సింగ్ మనకి, ఎందుకంటే మనం నవావరణ దేవతల గురించి మాట్లాడుకున్నాం, గురువుల గురించి మాట్లాడుకుంటున్నాం, ఈరోజు ప్లియాడ్స్ గురించి మాట్లాడుకున్నాం, కాస్మాస్ గురించి మాట్లాడుకున్నాము. ఆ ఆ తర్వాత వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరి దృష్టిలో మనకు రావాలి అని అనుకున్నప్పుడు గురుమండల స్వరూపిణి గురించి ఎంటైర్ సెషన్ మనం మాట్లాడుకుంటున్నాము అనేది మనం అర్థం చేసుకోండి. ఉపాసనా సాంప్రదాయం తెలిసిన వారికి చెప్పవలసిన విషయాలు కొన్ని ఉంటాయి, అందరికీ చెప్పవలసినవి కొన్ని ఉంటాయి, సభలో చెప్పుకునేవి కొన్ని ఉంటాయి. శ్రీనాథాది గురుత్రయం శ్రీకారంతో ప్రారంభించారు. ఇందాక మనం అనుకున్న శ్లోకానికి అర్థం చెప్తున్నారు చూడండి. గురువుల్ని సాధారణంగా నాద సాంప్రదాయంతో చెప్తారు. నాద సాంప్రదాయం అనగానే మనకి గుర్తు రావాలి. ఎంతమంది నాద సాంప్రదాయంలో బాగా చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నాద సాంప్రదాయంలో ఎంతమంది మనకి ఎక్కువ నవనాథులు అంటారు కదండి, వాళ్ళేనా? నవనాథులు అంటారు, కరెక్ట్. 9 మంది. వీళ్ళు ఉమ్. ఎంత పవర్ఫుల్ దత్తాత్రేయ భక్తులు అంటే దత్తాత్రేయుడితో కూర్చొని కబుర్లు చెప్తారు. వాళ్ళు దత్తాత్రేయుడు కూర్చొని కాస్మాస్ గురించి, అమ్మవారి గురించి డిస్కస్ చేసుకుంటారు. అమ్మవారిని ఎలా మనం పూజ చేయాలి, అమ్మవారి దగ్గరికి ఎలా వెళ్ళాలని దత్తాత్రేయుడితో కూర్చొని డిస్కస్ చేసుకునేంత గొప్పవాళ్ళు వీళ్ళు. వీళ్ళు చేసిన ఆ మంత్ర జపము ఏం చేశారు అంటే కాస్మాస్ లో ఒక పెద్ద ట్రెజర్ ట్రోవ్ లాగా పెట్టుకున్నారు. వాళ్ళు చేస్తున్న గాయత్రి మంత్రం అంతా అక్కడికి వెళ్ళి అక్కడ డిపాజిట్ అవుతూ ఉంటుంది. గాయత్రి మంత్రమో ఏ మంత్రమైనా, ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా మ్, కోరిక తీర్చాలన్నా లేదా ఏదైనా బ్లెస్సింగ్ ఇవ్వాలన్నా వాళ్ళు అక్కడి నుంచి ఒక్కసారి పైకి అలా చూసుకుంటారో లేదో ఏదో సింబల్ వేసుకుంటారు, అక్కడి నుంచి వాళ్ళకి ఎనర్జీ దిగుతుంది, వాళ్ళకి ఇచ్చేస్తారు, ఆ రోగం తగ్గిపోతుంది, ఆ ప్రాబ్లం తీరిపోతుంది. గురువు గారు కూడా చేసింది అదే. ఆయన చేసిన మంత్ర జపం అంతా ఒక స్టోర్ హౌస్ లో పెట్టబడింది. గాయత్రి లోకం అని ఒక లోకాన్ని కూడా తయారు చేయబడింది, అందులో ఉంటారు వారు. అక్కడి నుంచి మనకి చేస్తారు, మనం చేసిన మంత్ర జపం అంతా అక్కడికి వెళ్తుంది, అక్కడ స్టోర్ అవుతుంది. ఎప్పుడో ఒకప్పుడు మనకి కూడా ఆ ఆ ఆ కెపాసిటీ వస్తుంది. ఆ కెపాసిటీ రావడానికే మనము రెగ్యులర్ గా హోంవర్క్ చేసుకుంటున్నాము. ఆనంద నాథ అని గురువులను చెప్పడం శ్రీ విద్యా సంప్రదాయం. నాథాది అంటే నాథతో మొదలుపెట్టిన గురుత్రయం. గురుత్రయము అంటే స్వగురు, పరమ గురు, పరమేష్ఠ గురు. ఇది గురుత్రయం అంటే అది స్వగురు. స్వగురు అంటే మనకి భౌతికంగా మనకు కనపడిన గురు. పరమ గురు మనకి కారణ గురు అనుకోవచ్చు. అంటే కొన్ని జన్మలుగా మా మన ఎంబడబడి మనం పట్టుకొని పీకుతుంటాడే నాయన జై 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 అని పాప ఓపికగా చెప్తుంటాడే, ఆయన్ని పరమ గురువు అని చెప్పుకోవచ్చు. ఇక పరమేష్ఠి గురువు అంటే అమ్మవారు అనుకోవచ్చు, శివుడు అనుకోవచ్చు. చూద్దాం వీరేం చెప్తారో చూద్దాం. గురువుర్ మండలం అక్కడితో ఆగిపోలేదట, మొత్తం ఇందులో 15 ఉన్నాయి. ఈ 15లో ఒకటి గురుత్రయం. ఇది కాకుండా ఇంకా 14 ఉన్నాయట. అందుకని గురువు గారిని కూడా ఆనందనాథాయ నమః అని ఒక నామం ఉంది. గురువు గారిని కూడా ఓం ఐం శ్రీరామ ఆనందనాథాయ గురువే నమః అని ఒక మంత్రం ఇచ్చారు ఒక ఆయన. అలాగే మన మన ఇష్టమైన గురువులు కూడా అలాంటి మంత్రాలు తయారు చేసుకొని చూసుకోవచ్చు. అదొక సెపరేట్ థింగ్, దానికి మనం ఏం టెన్షన్ పడక్కలేదు. చాలా మంత్రాలు ఉన్నాయి. ఒక మంత్రము ఉన్నది అనేది మీకు చెప్పడానికి ఈ ఈ నాద సాంప్రదాయం అంటే గురువులందరూ నాద సాంప్రదాయంతో లింకప్ అయి ఉన్నారు అనే ఆలోచనలో తయారు చేసుకున్న మంత్రం అది. ఓకే, ఇప్పుడు 15 ఉన్నాయని చెప్తున్నాం కదా, గురుత్రయం కాకుండా 15 ఉన్నాయి. అందులో ఎన్ని చెప్తున్నారో చూద్దాం. రెండవది గణపతి స్థానం, తర్వాత పీఠత్రయం, కామగిరి పీఠం, పూర్ణగిరి పీఠం, జాలంధర పీఠం. కామగిరి పీఠం గురించి కూడా ఇంతకుముందు చెప్పుకున్నాము, పూర్ణగిరి పీఠం గురించి చెప్పుకున్నాము, జాలంధర పీఠం గురించి చెప్పుకున్నాము. జాలంధర పీఠం అంటే మన జలంధరే. కామపూర్ణ జకారాఖ్య శ్రీపీఠాంతర్ నివాసిని అని మాతృకా వర్ణ స్థితిలో చెప్పబడి ఉంది. తర్వాత భైరవం, ఇది ఒక గురుస్థానం. భైరవులు 8 మంది. మనం అనుకునే అసితాంగ సితాంగ కాదు, ఇక్కడ భైరవులు వేరు, వీరు 8 మంది. వీళ్ళ పేర్లు మహామందాన,
ఖచక్ర, షట్కార, ఏకాత్మానంద, రవిభక్షణ, చండ, నభో నిర్మల, ఢమర భాస్కర భైరవులు, 8 మంది భైరవులు. తర్వాత సిద్ధౌఘం. ఓఘం అనగానే సమూహాన్ని చెప్పుకున్నాము, సిద్ధ సమూహం. ఇక్కడ 9 మంది ఉంటారట. వారి పేర్లు కూడా చాలా విశేషంగా ఉంటాయి. మహా దుర్మానాంబ, సుందర్యాంబ, విశ్వదళనాంబ, కపాలికాంబ, బడబాంబ, భీమాంబ, కరాళ్యంబ, కరాననాంబ, శాలినాంబ, ఇవి సిద్ధ సమూహం. వీళ్ళని మనము మహారాష్ట్ర సారీ థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు 7 రేస్ ఏడు ఏడు రేస్ ప్రకారం వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క రే ప్రకారం ఉంటారు ఆ, అని చెప్తారు. ఫస్ట్ రే అంటే ఈ సప్త ఋషులు అనే కాన్సెప్ట్ వాళ్ళు ప్రపంచానికి అందజేశారు థియోసాఫికల్ సొసైటీ. వాళ్ళు ఏం చెప్పారు అంటే వాళ్ళు దానికి ఇంకా అంటే సప్త ఋషులు అంటే మనకి మామూలుగా ఈ, ఈ అత్రి ఋషి, విశ్వామిత్ర ఋషి ఈ పేర్లు చెప్తుంటారు. ఈ సప్త ఋషులు కూడా ఆ, మనం భారతీయ సాంప్రదాయం ప్రకారం, సనాతన సాంప్రదాయం ప్రకారం మారుతూ ఉంటారు. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కళ్ళకి అంటే అవన్నీ పోస్టులు అన్నమాట. ఒక గణపతి ఒక పోస్టు, స్కందుడు ఒక పోస్టు, ఆ తర్వాత ఈ సప్త ఋషులు ఒక పోస్టులు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ అగస్త్య ఋషి హీఈస్ నాట్ ఏ సప్త ఋషి, హీఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ సప్త ఋషి. ఆయనకి ఇంకా ఆ పోస్ట్ లోకి ఎంట్రీ రాలే, కానీ సప్త ఋషులతో సమానంగా ఆయన పనిచేస్తుంటాడు. అలాగే ఇప్పుడు మనకి కూడా ఎంతో మంది ఇప్పుడు మన మనం ఉంటున్న చెన్నై కానీ హైదరాబాద్ కానీ మేయర్స్ ఉంటారు, లేకపోతే ఎమ్మెల్యేస్ ఉంటారు, ఎంపీలు ఉంటారు. వాళ్ళు పనులు చేస్తుంటారు, కానీ వాళ్ళకి సమానంగా ఆ, ద- ప్రజలకు సేవ చేసే వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళకి ఈ పొలిటికల్ ఇది అక్కర్లే, వాళ్ళకి వాళ్ళకి పోస్టులు అక్కర్లే. మాకు మమ్మల్ని వదిలేసేయండి బాబు, మా పాటికి మేము సేవ చేసుకుంటాం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ సప్త ఋషులు అనే ఒక కాన్సెప్ట్ ని ఫస్ట్ రే విల్, పవర్ అండ్ పర్పస్, సంకల్ప శక్తి, శక్తి ఒక లక్ష్యము. సెకండ్ రే లవ్, విజ్డమ్, ఇల్యూమినేషన్. ఈ రెండో రేలో పనిచేసే వాళ్ళు ప్రేమ, ప్రేమ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ప్రేమతోనే అన్ని పని చేస్తుంటారు. ఆ ప్రేమతోనే వాళ్ళు మనకి కావాల్సినవి అందజేస్తుంటారు. మూడవ రే యాక్టివ్ ఇంటెలిజెన్స్, విజ్ఞానమయ కోశం. ఫోర్త్ రే హార్మనీ, సమతుల్యము. వీళ్ళు హార్మనీ నేర్పిస్తారు, బ్యాలెన్స్. మనకి గురుగారు జీవన్ దేవతాక సాధన అని చెప్తారు కదా, లైఫ్ లో ఎలా బ్యాలెన్స్ గా ఉండాలి. ఫిఫ్త్ రే కాంక్రీట్ నాలెడ్జ్ అండ్ సైన్స్. వీళ్ళకి సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ అప్రోచ్. ఏ విషయం చెప్పినా దేని మీదైనా సరే కాంక్రీట్ గా నాలెడ్జ్ ఉంటుంది అనమాట. వాళ్ళు జ్ఞాన సముపార్జన కోసమే పుట్టారు. సిక్స్త్ రే డివోషను, ఐడియలిజము. వీళ్ళు భక్తి మార్గంలో అసలు అంతా వెళ్ళిపోయారు అనమాట. రామకృష్ణ పరమహంస వీళ్ళంతా భక్తి మార్గంలో ఇంకా అల్టిమేట్ స్టేజ్ కి చేరిపోయారు. సెవెంత్ రే సెరమోనియల్ ఆర్డర్, రిచువల్ అంటారు. సెవెంత్ రే ఏంటంటే వీళ్ళు క్రతు విద్య. అంటే మనం ఏదైతే చెప్పుకుంటామో, మనం ఈ క్రతువులు, ఈ మన ఇంట్లో చేసుకునే ఈ బహ బహిర్యాగం అంట అని చెప్పుకున్నాం కదా, పూజలు పునస్కారాలు, వీటిలో సైంటిఫిక్ గా ఎలా అప్రోచ్ అవ్వాలి, అందులో ముఖ్యమైన అంశాలు ఏంటి, ఏవి చేస్తే ఎలా వస్తుంది, ఈ అంగన్యాస కరన్యాసం చేసుకుంటేనే మనము ఆ మంత్రం యొక్క శక్తి మనలోకి తీసుకొస్తుంది అని చెప్పేవాళ్ళు సెవెంత్ రే వాళ్ళు. అలా మనము కూడా మన లైఫ్ ని మనం ఏ రేతో లింకప్ అయి ఉన్నామో తెలుసుకోవచ్చు. ఎక్కువగా మనకి భక్తి మీదే ఎక్కువగా నమ్మకం ఉన్నది, భక్తే మంచిది అనుకుంటే మీరు సిక్స్త్ రే సంబంధించిన వాళ్ళు. మీరు కర్మకాండకి ప్రాధాన్యం ఇచ్చే వాళ్ళు అంటే మీరు సెవెంత్ రేకి సంబంధించిన వాళ్ళు. మీరు జ్ఞానము, సైంటిఫిక్ అప్రోచ్ అంటే మీరు ఫిఫ్త్ రే సంబంధించిన వాళ్ళు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మేము బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలము, ప్యూరిటీ మెయింటైన్ చేయగలము. జ్ఞానం ఉన్నా లేకపోయినా, కర్మకాండ తెలిసినా తెలియకపోయినా కర్మయోగమే మాకు ముఖ్యమైనది అని మీరు మిమ్మల్ని అనుకుంటే మీరు ఫోర్త్ రే సంబంధించిన వాళ్ళు. థర్డ్ రే
మాకున్న ప్రజ్ఞ అంటే మీకున్న తెలివి ఋతుంబర ప్రజ్ఞ మాకు హై లెవెల్ ఇంటెలిజెన్స్ ఉన్నది. మేము ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా మేము మౌల్డ్ అయిపోగలము, ఎటువంటి క్రిటికల్ టాస్క్ వచ్చినా దానికి సొల్యూషన్ ఇవ్వగలము అనే వ్యక్తిత్వం అనే క్యారెక్టర్ మీలో ఉంటే మీరు థర్డ్ రేస్ సంబంధించిన వాళ్ళు. మాకు ప్రేమ ఎక్కువ, మాకు జ్ఞానం లేదు, యాక్షన్ లేదు, కానీ ప్రేమతో మేము అందరినీ ప్రేమిస్తాం, అందరికీ ప్రేమతో పనిచేస్తాము. ప్రేమ, ఆ తర్వాత ఆ, జ్ఞానముతోనే మేము అందరికీ వెలుతురు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. మా హృదయ స్పందన విపరీతంగా ఉంటుంది, మా ప్రేమ ఒక్కటే తెలుసు అని అంటే మీరు సెకండ్ రైకి సంబంధించిన వాళ్ళు. మాకుండే సంకల్ప శక్తి అత్యద్భుతము. మా సంకల్ప శక్తితో మేము ఎన్నో రకాలైన మంచి పనులు చేశాము. మా పిల్లలకి ఐఏఎస్లు చేపించాము, మా పిల్లల్ని అమెరికా చేర్పించాము. ఇదంతా మా సంకల్ప శక్తి, మా ప్రయత్నము. అంటే మన ప్రయత్నమే, అంటే గురువులు ఉన్నారు వెనకాల, మన సపోర్ట్ ఇచ్చారు, ఓకే. కానీ మీ సంకల్ప శక్తితో మీరు ఇల్లు కట్టుకున్నారు, బాంబేలో ఇల్లు కట్టుకున్నారు, లేదు బిజినెస్ లో మీ హస్బెండ్స్ కి మీ వైఫ్స్ కి సపోర్ట్ ఇచ్చారు, మీ పిల్లలకు సపోర్ట్ ఇచ్చారు. మీ సంకల్ప శక్తి గొప్పది అని ఎవరైనా చెప్పారు అంటే మీరు ఫస్ట్ రేకి సంబంధించిన వాళ్ళు. ఇవన్నీ సూర్యుడి యొక్క ఆరాధనే, ఇదంతా సూర్యారాధనే, ఇదంతా సూర్యుడి యొక్క సెవెన్ రేసే. ఈ సెవెన్ రేస్ కు సంబంధించిన గురు సాంప్రదాయము కూడా ఉన్నది. అది మనం ఇక్కడ వాళ్ళని తలుచుకుంటున్నాము. సిద్ధోగా అనే దగ్గర మనం తలుచుకున్నాము. ఆ పేర్లే ఈ పేర్లు పెట్టారు. తర్వాత వటుకత్రయం, ముగ్గురు వటుకులని పూజించాలని చెప్పారు. శ్రీ విద్యా సాంప్రదాయంలో కుమారి పూజ, సువాసిని పూజతో పాటు వటుక పూజ ఉంటుంది. ఈ వటుక కూడా శ్రీచక్రంలో శ్రీ విద్యలో ప్రధానమైన స్వరూపము. వీరు స్కంద వటుక, చిత్ర వటుక, విరించి వటుక అని ముగ్గురు వటుకలు. సరే, కుమారి పూజ మనకు తెలుసు, సువాసిని పూజ తెలుసు, అందరూ చేస్తుంటారు. కుమారి పూజ చేస్తుంటారు, సువాసిని పూజ చేస్తుంటారు. ఈ వటుక పూజ అనేది ఎవరైనా విన్నారా మీలో ఎవరైనా ఎక్కడైనా? నాకు తెలీదు. విన్నా కానీ విన్నా అదే బ్రహ్మచారి ఆ, పూజ ఓహో, చేస్తారు. బ్రహ్మచారికి పూజ చేస్తారు yes, సార్, yes, కన్యా yes. పూజ చేసినట్టుగా బ్రహ్మచారికి చేస్తారు. ఓహోహో, వటువు వటువు అంటే బ్రహ్మచారి. ఓకే ఓకే ఓకే, అది కరెక్ట్ ఉమ్. కరెక్ట్. ఎస్ ఎస్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. కుమారి పూజ, సువాసిని పూజ, వటుక పూజ, ఈ మూడు పూజలు ఉంటాయి. బ్రహ్మచారికి కూడా పూజ చేయటం అనేది ఆ వటుక పూజ. అదే వటువు అంటే అది సరిపోయింది. దాంట్లో స్కంద వటుక, చిత్ర వటుక, విరించి వటుక అని ముగ్గురు వటుకలు ఉంటారట. తరువాత పదయుగం, రెండు పదములు, ప్రకాశ పాదుక, విమర్శ పాదుక, ఇది పదయుగము. అంటే మీరు కుమారి పూజ, సువాసిని పూజ, వట పూజ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు శ్రీ విద్యలోకి ఎంటర్ అయినట్టే. ఈసారి మనం వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేద్దాం నెక్స్ట్ నవరాత్రుల్లో. ఇప్పుడు అంటే ఈ విషయం ఇప్పుడు సులోచన ఆంటీ, గౌరీ ఆంటీ చెప్పారు, ఇంకా చాలా మందికి తెలిసి ఉండొచ్చు, నాకు మాత్రం ఇప్పుడే తెలిసింది. కాబట్టి ఈసారి మనము సువాసిని పూజ, కుమారి పూజతో పాటు ఆ వటు పూజ కూడా చేద్దాము. అది కూడా గుర్తు చేసుకొని నెక్స్ట్ నవరాత్రుల్లో మనము అది ఎక్స్పెరిమెంట్ చేద్దాము. ఎక్స్పెరిమెంట్ చేయాలి మనము, మనకు తెలిసినంతలో వాటిలోకి వెళ్ళాలి. ఏముంది, ఎవరైనా ఒక పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదో బట్టలు పెట్టడమో, లేదు వాళ్ళని ఇంటికి పిలిచి కూర్చోబెట్టి భోజనం పెట్టడమో చేస్తే అది వటకు పూజ అవుతుంది. సువాసిని పూజ ఇప్పుడు అలాగే షష్ఠి చేస్తారు. టైంలో చేస్తారు. ఏది సుబ్రహ్మణ్య ఇదే షష్ఠి టైంలో అమ్మా? సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది కదా, అయిపోయి ఈ దీపావళి అయినాక అప్పుడు బ్రహ్మచారి వటకు పూజ. పిలిచి భోజనం పెట్టి పెడతారు. ఓ, వెరీ గుడ్ వెరీ గుడ్. మరి సుబ్రహ్మణ్య స్వామి శ్రీ విద్యలో అసలు ఎక్స్పర్ట్ కదా. ఆయన టైంలో పెట్టారు అంటే అదే మన క్రతు విద్య. మనకి మనకి పెట్టిన సంప్రదాయాలు కానీ, ఇవి ఆచారాలు కానీ, ఇవన్నీ ఇల్లాజికల్ కాదు. ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఏ సైంటిఫిక్ మీనింగ్. మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనకు తెలిసింది కదా. ఈసారి 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 10 మందిని పిలిచి 10 మందికి భోజనం పెడదాం అని. వాళ్ళు కూడా మంచి వాళ్ళని చూసుకోండి. లేదు అలా బ్రహ్మచారులు, పంతులు దొరకలేదు అనుకుంటే ఎవరైనా కష్టపడే చిన్న వాళ్ళకి. పిల్లలు ఒడుగు చేసి స్కూల్ కు వెళ్ళిన పిల్లలు పిలిచి పెడతాం. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ ఇదే గుడ్ వెరీ గుడ్. సంధ్యావదనాన్ని వాళ్ళు చేస్తారు కదా రెగ్యులర్. అవును అవును వాళ్ళు అవును, మనకు వెరీ తెలుసు, వాళ్ళు పిలిచి సుబ్రహ్మణ్య షష్ఠి బదు వాళ్ళకి పెడతాం.
పూజకి కూడా వెరీ వాడు పిలిచి పెడుతున్నాం. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. అండ్ దసరా కూడా చేస్తాం. దసరా అప్పుడు కూడా వీళ్ళని చిన్నపిల్లల్ని ఇలా 10 ఏళ్ల పిల్లలు లోపల పిల్లల్ని పిలిచి వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళకి పంచ లేకపోతే షర్ట్ ఏవో ఇచ్చి చేస్తాం దసరా అప్పుడు కూడా. ఓహో, అన్ని వెరీ గుడ్. పూజలో వడు పూజ ఉంటుంది. ఉంటుంది, ఉంటుంది. అవును, అప్పుడు కన్యా పూజకి ఎట్లా ఇస్తామో వీళ్ళకి ఇస్తాం అన్నట్టు. వెరీ నైస్, వెరీ నైస్. మరి నేను గమనించలేదేమో, ప్రాబబ్లీ ఉండి ఉంటుంది ఖచ్చితంగా, మీరు చెప్తున్నారు కాబట్టి. వెరీ నైస్, వెరీ నైస్. అది కూడా మన ఇంపార్టెంటే. సో తర్వాత పదయుగము, రెండు పదములు, ప్రకాశ పాదుక, విమర్శ పాదుక, పదయుగము. 2 minutes ఉంది. ఇదే ఇదే కంప్లీట్ కాలేదు. ధూతి క్రమం, ధూతి దేవతలు 10 మంది ఉంటారు. యోన్యాంబ ధూతి, యోని సిద్ధనాదాంబ, మహాయోన్యాంబ, మహాయోని సిద్ధనాదాంబ, దివ్య యోన్యాంబ, దివ్య యోని సిద్ధనాదాంబ, శంఖయోన్యాంబ, శంఖయోని సిద్ధనాంబ, పద్మయోన్యాంబ, పద్మయోని సిద్ధనాంబ. ఇది ధృతి క్రమం వరకు వచ్చింది. ఇక్కడితో మనము ఆపేసుకొని మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కూడా తొందరగానే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ గురుమండల రూపుని ఇంత డీటెయిల్డ్ గా ఇచ్చారు, మనం డిస్కస్ చేసుకోవడానికి చాలా విషయాలు వస్తున్నాయి. కాబట్టి మనకి అమ్మవారు మళ్ళీ మళ్ళీ మనకి తొందరగానే అవకాశం ఇస్తే మళ్ళీ ఇది గురుమండల రూపుని, తర్వాత కులోత్తీర్ణ, ఆ భగారాధ్య, ఇక వచ్చేవన్నీ హై లెవెల్ ఆ మంత్రాలు, మాయా, ఇవన్నీ మనం నెక్స్ట్ సెషన్ లో చూసుకున్నాము. జై గురుదేవ్. ఎవరైనా ఇమీడియట్ గా ఆ, శుభకామన చెప్పండి.